స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం నుండి కింది భాగాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇగో నాయన లోకమంతా ఏదైనా మట్టల ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా నాయన తండ్రి ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని అయ్యా సర్వలోక ప్రజలు నాయన నీ నామాన్ని స్తుతిస్తూ ఉంటుండగా ఈ ఆరాధనలో అల్పులైనటువంటి మమ్మలను పాలువారు చేసినందుకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖనం ద్వారా నీ దాసుని అభిషేకించి నీ ఆత్మతో నింపి నీ ప్రజలకు స్పష్టంగా తేటగా నీ మనస్సు నీ ఆలోచన అర్థమవునట్లుగా జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మను అనుగ్రహించి జీవితాంతము వరకు నాయన నిన్ను వెంబడిస్తూ నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయమని ప్రతి విధమైన అపవాది శక్తులన్నింటినీ లయపరిచి ఆరాధన ద్వారా మీరే మహిమ పొందుకోమని నీ దాసుని అభిషేకించి వాడుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు. అలాగే లైవ్ ద్వారా మా పరిచర్ల కొరకు ప్రార్థిస్తూ మరి మమ్మల్ని ప్రార్థనలు ఎత్తుపడుతున్నటువంటి సోషల్ మీడియా మిత్రులు కూడా యేసయ్య నామములో శుభవందనాలు. మంచిది. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనవి. వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా మీకు? నాకు కొంచెం గొంతు బాగాలేదు. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రభు తల్లి అయినటువంటి మరియా పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడను. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తను ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే చేయమని ఆనాడు పరిచారకులకు ఆజ్ఞ జారీ చేయబడింది. హల్లెలూయా. దిస్ ఈజ్ మై ఆర్డర్ అంటే ఇది కంపల్సరీగా చేయవలసిందే అంటారు ఒక అధికారి. అలాగా సంఘములో ఉన్నటువంటి సకల జనులను దేవుని ఆజ్ఞ అనేటువంటిది మనం పాటించాలి. అసలు ఈ భూమండలం మీద పాపం అనేది కలిగి మానవుడు జన్మముతోనే పాపి అవడానికి కారణం ఏంటంటే దేవుని మాటను నిర్లక్ష్యము చేయడం, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడం అని లేఖనము స్పష్టంగా సాక్ష్యమిస్తుంది. యోహాను భక్తుడు రాసినటువంటి పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే. క్రైస్తవ సమాజంలో నేనే పాపం చేయలేదు, నేను చాలా నిష్ఠ కలిగి ఉన్నాను అని అనుకోవచ్చు ఏంటి. అయితే క్రైస్తవ సమాజం అంతా కూడా చేస్తున్నటువంటి పాపం ఏంటి అంటే ఒకవేళ వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, ఇతరులది దొంగిలించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత దొరికిపోతారు ఒక్కొక్కరు. నేను నీవు మనం అందరం ఏంటి అంటే ఆజ్ఞను అతిక్రమిస్తామంట. పాపం ఏం చెప్పింది? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం అంట. అందుకని బైబిల్ మనల్ని ఏం చెప్తూ ఉందంటే అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. చాలండి. మనం కూడా ఏం చేయాలంట? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం. అంటే పాపం అనేది ఒక మనిషిని ఏం చేస్తుందంట? చాలా సింపుల్గా నిన్ను చిక్కులోకి నడిపిస్తుంది. అదే అసలు నీకు ఆ సంగతి అర్థం కాదు. వింటున్నారా వచ్చిన వాళ్ళు? నా ప్రసంగాల్లో అనవసరమైనటువంటి మాటలు పలకకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అనవసరమైన మాటలు అంటే చూడండి, పడుకోవద్దు, వినండి, తిరగండి, ఇవి మాట్లాడకూడదు. ఒక సేవకుడి నోట ఈ మాటలు రాకూడదు. అంటే మీరు ఎందుకైతే వచ్చారో ఆ పని మాత్రం మీద దృష్టి పెట్టాలి. పక్కన వాళ్ళతో మాట్లాడాలి. దేవుని సన్నిధిలో చెత్త అలవాట్లు
హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నది వింటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు, క్లారిటీగా ఉంటుంది. లేకపోతే వినేవాడిని విన్నవారు మీరు నేను చెప్తున్నది మిస్ అవుతుంది, మీరు వినరు పక్కన వాళ్ళు విన్నవారు. అందుకే నేను ఏం చెప్తున్నాను వింటే మీకు అర్థం అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? అందరూ నా వైపు ఎప్పుడైనా చూస్తారా లేదా? హల్లెలూయా. దేవుని దగ్గరకు, దేవుని సన్నిధిలో ఆయన స్వరం వినడం సామాన్యమైన విషయం కాదు. చాలా సీరియస్ మైండ్ ఉండాలి, లేకపోతే అర్థం కాదు. అప్పుడప్పుడు చాటింపు వేస్తారు, లోపల ఉంటాం, పిల్లలు ఏడుపు, లేకపోతే సరదాగా వెళ్తా నవ్వుతూ ఫ్యాన్ సౌండ్ ఉంటుంది. చాటింపు ఏదో వేస్తారు, అంటే ఉపయోగం పని పాట లేకుండా వేయరు కదా. నేను వెంటనే ఫ్యాన్ బంద్ చేస్తాను, బయట పిల్లలు ఎవరైనా ఉంటే అమ్మ ఏంటో ఒకసారి వినండి అని చెప్తాను. అంటే దేని కొరకు వేస్తున్నారు అని. అలాగనే దేవుని మాటను మనం వినడానికి నువ్వు చాలా 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 సిద్ధపడాలి. ప్రసంగాలు చేయడానికి కాదు సిద్ధపాటు. నేను అసలు సిద్ధపాటే లేకుండా వస్తాను ప్రసంగాల దగ్గరికి. ప్రభు మూలవాక్యం చెప్తాడు, నాకు తీసుకుని వస్తాను ఖచ్చితంగా అని మీకు చెప్తాను అవసరాన్ని బట్టి. దేవుని యొక్క ఆలోచన ట్యూన్ కావాలి. ఇప్పుడు నా వాయిస్కి ఇది మీకు రిప్లై ఇస్తుంది అన్నమాట. నేను అవుట్పుట్ ఇస్తున్నాను మైక్లో, కంప్యూటర్స్లో ఇన్పుట్ అవుట్పుట్ కీస్ ఉంటాయి అన్నమాట. ఏది అవుట్పుట్ ఏది ఇన్పుట్ అను మార్క్స్ ఉంటాయి, దానికి ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట. సో స్పీకర్ అవుట్పుట్ వస్తుంది, మైక్ ఇన్పుట్ వస్తుంది. ఇన్పుట్ అంటే నేను ఇస్తూ ఉన్నాను, అవుట్పుట్ స్పీకర్ మాట, మీకు సౌండ్ వచ్చేది. సో అలాగా దేవుని సన్నిధిలో నీవు ఆయన స్వరం వినడానికి నీ ప్రమేయం ఉండాలి. అప్పుడు ఆయన ప్రమేయం వస్తుంది అన్నమాట. ఒక సైడే ఉండదు కదా. ఇప్పుడు స్పీకర్ లేకుండా మైక్తో నేను ఉంటే ఉపయోగం ఏంటి? అర్థమవుతుందా? దేవుని స్వరం వినడానికి నువ్వు ఎదురు చూడాలన్నమాట. ఆయన స్వరం రావాలి నీ దగ్గరికి. ఎవరికైతే దేవుని స్వరం వస్తుందో అప్పుడు వారు లోకానికి ఏం చేస్తారంటే మళ్ళా అవుట్పుట్ ఇవ్వగలుగుతారు అన్నమాట. నువ్వు ఇన్పుట్ అవ్వాలి, నీకు రావాలి దేవుని స్వరం, నీలోనికి రావాలి. నా స్పీకర్లోకి ఇందులో స్వరం వస్తుందా? ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తుంది? మీ అందరికీ బయట ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది అన్నమాట. అలాగన దేవుని స్వరం నీలోనికి వెళ్ళాలి, నువ్వు వినాలి. విన్నవాళ్ళే దేవుని స్వరాన్ని ప్రకటించగలుగుతారు. దేవుని మాట వినలేని వారు లోకానికి దేవుణ్ణి పరిచయం చేయలేరు, పైగా అడ్డుబండ్లు అవుతారు అన్నమాట. ఏ అవకాశం వచ్చినా సరే నేలపాలు చేసుకుంటారు. దేవుని మాట వినలేనటువంటి వారు దేవుని కొరకు ఏమీ చేయలేరు వాళ్ళు. హల్లెలూయా. కనుక పాపం అనేటువంటిది మనిషిని ఏం చేద్దంట, చాలా సింపుల్గా నీకు అర్థం కాదు అది పాపం అనే సంగతి నీకు. కనుక యోహాను 4:3 చెప్పినట్లుగా ఏం చేస్తుందంట, ఆజ్ఞాతిక్రమమే పాపం. కనుక సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం అంట. దీని గురించి క్రైస్తవులు పట్టించుకోరు, పాస్టర్లు పట్టించుకోరు. నాకు తెలుసు. అంటే నేను అది చేయలేదు కదా, ఇది చేయలేదు కదా, దాని మీద దృష్టి ఉండి వీళ్ళు ఎలాంటి పరిశుద్ధులుగా ఉంటారంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళకు ఉన్నటువంటి పరిశుద్ధత. అసలు ఆ పరిశుద్ధతని దేవుడు పరిశుద్ధతగానే పట్టించుకోలేదు. పట్టించాడా? నథింగ్. అదంతా కొట్టుపాడేశాడు దేవుడు. ఈనాటి క్రైస్తవ సమాజంలో అనేకులు పరిశుద్ధులుగా ఫీల్ అవుతున్నారు. వెరీ సారీ, అది పరిశుద్ధతే కాదు, వాళ్ళు అనుకుంటున్నారు అంతే. అనేక సులువుగా చాలా సింపుల్గా మాట. కొంతమంది చాలా సింపుల్గా దేవునికి దూరం అవుతారు, చాలా సింపుల్గా ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకుంటారు అన్నమాట. వస్తారు, ఆశీర్వాద ప్రార్థన ఎగ్గొట్టుతారు. చాలా సింపుల్గా అర్థం కాదు. కొన్ని ఎవరైనా చెప్తే వింటారంటే వినరు. నాకు నువ్వేంటి చెప్పేది అంటారు అన్నమాట. నిజం చెప్తున్నాను, ఈరోజు అనేకులు క్రైస్తవులు దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదాలను చాలా చాలా సింపుల్గా పోగొట్టుకుంటారు. ఈ భూమి మీద ఉంటుండగానే అది కూడా ఒక నిర్ణయ కాలం ఉంటుంది. అప్పుడే నువ్వు తెలుసుకోకపోతే ఆ తర్వాత యాసవలాగా నువ్వు ఎంత ఏడ్చినా ఏమీ దొరకదు నీకు. అప్పటికే నువ్వు కోల్పోవలసినవంతా కోల్పోయావు. చివరకు నాశనం కావడానికి ఎంత అవకాశం ఇవ్వాలో అంతా కూడా ఇచ్చిన వ్యక్తి అయిపోతున్నమాట. సంఘాలు నష్టపోతున్నాయి ఈరోజు. ఎందుకంటే సరైనటువంటి బోధకులు లేరు సంఘాలలో, లక్ష్యం లేదు, ఎలా పడితే అలాగా పెరిగేస్తున్నారు. ఉండని మాకెందుకు, మాకు కావాల్సింది ఏంటంటే ఏ లోటు లేకుండా ఒక కూడుకు పెట్టామంటే ఖచ్చితంగా దాన్ని పెట్టి 4 గింతలు మిగలాలన్నమాట పెట్టుకునేవాడికి. అందరు ఇలా లేరు, చాలామంది ఇలా ఉన్నారు. అలాగన సంఘాలలో జనులు ఏ మాత్రం ఆలోచన, భయము అనేది ఏమీ లేదు. తమకు నచ్చిన వేళ వెళ్ళిపోతూ ఉన్నారు.
అందుకే చెప్తున్నాను, బాధ్యత కలిగినటువంటి దేవుడు, బాధ్యత కలిగినటువంటి సేవకుడు ద్వారా బాధ్యత కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, 100% చాలా సింపుల్గా సాతానుడు మనల్ని సులువుగా చిక్కులు పెడుతూ ఉన్నాడు. సేమ్ టైము నువ్వు చాలా ఈజీగానే నువ్వు పొందుకోసినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకుంటావు. నేను చెప్తున్నాను, ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ కూడా వినని సంగతి చెప్తున్నాను. మీరు వెళ్తున్నటువంటి ప్రతి ప్రార్థనా కూడికలోనూ దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి దీవెన అనేది ఒకటి ఇస్తాడు. అక్కడ ఎలాంటి వ్యక్తి ఉన్నా సరే, అర్థమవుతుందా? అక్కడ ఎలాంటి వ్యక్తి ఉన్నా సరే నీకు ఖచ్చితంగా నువ్వు పొందుకోసినటువంటి ఒక శ్రేష్టమైనది నీకు ఇస్తాడు. అంటే జీవితకాలం అంతా ఏదైతే పొందుకోవాలో అది దొరకదు. ఒక గంట పని చేసాము, గంటకు తగినటువంటి జీతమే వస్తుంది, అవునా కదా? అది ఇంకా ఎక్కువ, ఒక రోజంతా చేస్తాం, 10 రోజులు చేస్తాం, 4 రోజులు చేస్తాం, అంత తగింది వస్తుంది లేదా? అంటే సర్వసాధారణంగా దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న కూడిక ద్వారా నీకు ఇవ్వాల్సినటువంటిది ఖచ్చితంగా దేవుడు ఒకటి పెడతాడు అన్నమాట అక్కడ నీకు, అవునా లేదా? దాన్ని అందరూ తీసుకోకుండా వెళ్ళిపోతారు. దేవుడు లెక్కేసుకుంటాడు, నువ్వు ఎన్ని కూడుకులు అటెండ్ అయ్యావో, ఈ అన్ని కూడికల ద్వారా నీకు ఇవ్వాల్సిన పరిశుద్ధత, నీకు ఇవ్వాల్సిన ప్రత్యక్షత, నీకు ఇవ్వాల్సిన వరము, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం అన్నీ క్యాల్కులేషన్గా ఉంటాయి. ఇది ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, నేను ఈ మాట ఫస్ట్ టైం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. విన్నందుకు ధన్యులుగా ఫీల్ అవ్వాలి, అన్యులుగా ఫీల్ అవ్వకూడదు, అర్థమవుతుందా? సో అప్పుడు నుండి నువ్వు ఒక్కొక్క ముక్క ఎన్ని పోగొట్టుకుంటావు. ఇప్పుడు పోగొట్టుకున్న పేషలో ఆశీర్వాదం ఉంటుందా, శాపం ఉంటుందా? చెప్పాలి అందరూ కూడా. మరి ఏదో ఒకటి రా బాబు, ఏదో ఒకటి నీకు దండం పెడతానరా, అర్జెంటుగా బోల్ పని ఉంది, వెళ్ళిపోవాలి, ఆ రొట్టె ముక్క ఏదో ఇచ్చేస్తారు కదా, కళ్ళు మూసుకుంటాను ఇచ్చారా బాబు అంటారా? హల్లెలూయా. చాలా సులువుగా, కొంతమంది ప్రార్థన చేసుకోకపోయినా నో ప్రాబ్లం, ఏం ఇబ్బంది ఉండదు. బైబిల్ చదవకపోయినా ఏమాత్రం బాధ ఉండదు. నేను భోజనం మానేసేవాడిని బైబిల్ చదవలేకపోతే. నిజమే, బైబిల్ చదవకుండా భోజనం ఎలా చేయను చెప్పారు పాస్టర్ గారు. అలాగా తినడానికి ఆ రోజంతా బైబిల్ చదవకపోతే భోజనం మానేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. చాలాసార్లు బైబిల్ చదవకుండా శుభ్రంగా తినేసి ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. అసహ్యం అనిపించింది ఆ రోజులు. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా తినేసి సొంత పనులు చూసుకున్నటువంటి సమయాల్లో చాలా సిగ్గు వేసి చాలా అసహ్యం అనిపించింది మాట. పశ్చాత్తాపం కలిగింది. ఓ భయంకరమైనటువంటి తప్పు ఏదో చేసినట్లుగా దేవుని సన్నిధిలో హృదయ వేదనతో ఎంతో బాధ, పశ్చాత్తాపం మాట మనకి అలవాటు అయిపోయింది. ఎందుకు అలవాటు అయిపోయింది చెప్పు? ఒక మాట చెప్తున్నాను, చెప్పేవారు లేదు అనుకో, ఒకవేళ తెలియకపోవచ్చు, దేవుడు తప్పక కనికరిస్తాడా లేదా? చెప్పేవాడు ఉన్నప్పుడు కూడా నీవు అదే బాణీలో అదే ఆలోచనలు వెళ్ళిపోతే తప్పక దేవుడు కనికరించడు. ఆ దేవుని కనికరమును పోగొట్టుకున్నామంటే అర్థం చెప్పినా నువ్వు మరొక సైతాను అని అర్థం. ఎస్, దేవుని యొక్క కనికరాన్ని కోల్పోయినటువంటి ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి మరొక దెయ్యాలు అని అర్థం మాట. వీళ్ళు ఇంకేం చెప్పండి, మీకు ప్రసంగాలు ఎలాంటివి కావాలి? పోనీ ఆలోచన చేసుకోండి. మీరు మీ ప్రార్థనా గదిలో ప్రభువా నాకు ఇలాంటి ప్రసంగం మీ అని ఏమన్నా పోనీ అడుగుతున్నారా మీరు? పోనీ ఎలాంటి ప్రసంగాలు కావాలని కోరుకుంటున్నారు క్రైస్తవులు? అంటే అర్థం కావట్లేదు, అర్థమవుతుందా? అందుకే విన్నాం శ్రద్ధగా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తను చెప్పినది మాత్రమే చేయండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు మాట. తల్లి కూడా అది చెప్తుంది, ఆ బాబు ఆయన చెప్పాడు కదా, ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే చేయండి. ప్రసంగ శాస్త్రంలో ఎన్నో కోణాలు ఉంటాయి. నేనేం బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, ప్రసంగ శాస్త్రాల కోసం ధ్యానం చేయలేదు, ఏమి చేయలేదు. దేవుని కృపను బట్టి దొరికినటువంటి ఆత్మీయ తండ్రి, తన పుస్తకాలు, బైబిల్, ఇవి నన్ను పరిశుద్ధాత్మ శక్తి వైపు నడిపిస్తూ, పరిశుద్ధాత్మ లేకపోతే ఒక వ్యక్తి ఏమీ చేయలేడు అనేటువంటి సంగతి స్పష్టంగా నాకు తెలియపరిస్తే 4 సంవత్సరాలు ఉపవాసం ఉన్నాను పరిశుద్ధాత్మను పొందడానికి. నా రోగం కొరకు ఒక్కసారి కూడా ఉపవాసం ఉండలేదు నేను, తీసే ప్రభువాన్ని. పరిశుద్ధాత్మ కొరకు 4 years నేను ఉపవాసం ఉన్నాను. ఎప్పుడు పొందుకున్నానో పరిశుద్ధాత్మని ఇక్కడ డైరీ ఉంది, అందులో డేట్తో సహా, టైంతో సహా, రోజుతో సహా, సమయాన్ని, సందర్భాన్ని కూడా రాశారు. హల్లెలూయా. అనేక సార్లు దేవుడు మాట్లాడిన కొన్ని పుస్తకాల్లో నేను రాసి పెట్టాను. హల్లెలూయా. చాలా మందికి ఎప్పుడు బాప్తిజం పొందారో తెలియదు. అంటే సర్లే, తెలియనటువంటి కాలం ఏం చేస్తాం, తప్పదు. అది తెలియలేనందువల్ల నరకానికి ఏమి వెళ్ళిపోము.
కానీ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి కొంచెం క్షేమాభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడం వల్ల ప్రతిదీ క్షేమాభివృద్ధి ఉంటుంది. మనం ఏం గుర్తుపెట్టుకుంటాం? ఫలానా సమయంలో వాళ్ళు నన్ను ఇలా అన్నారు, ఫలానా వాళ్ళకి నేను ఇంత అప్పిచ్చాను, ఇంకా ₹1 వడ్డీ కట్టలేదు, చెత్తా చెదారం అన్నీ గుర్తుపెట్టుకుంటాం. కానీ నీకు అవసరమైనది, నీకు ప్రయోజనకరమైనది, నీకు మేలు కలిగేది మాత్రము ఇక్కడ వాక్యం వింటావా, బయటికి వెళ్తావా, గోవింద హల్లెలూయా గుర్తుండదు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మానవ జాతికే చెప్తున్నాను, ఈ భూమి మీద నీకు అన్ని అవసరమైనటువంటి మాటలు కాదు, అన్ని అవసరమైనటువంటి పరిస్థితులు కాదు, నీకు అవసరమైనవి కొన్ని ప్రత్యేకంగా ఉంచాడు దేవుడు. అవి మాటలు, వ్యక్తులు అన్నీ కూడా. నీకు అవసరమైనటువంటి వ్యక్తులను కూడా, నీకు అవసరమైనటువంటి మాటలు కూడా కొన్ని ఈ భూమి మీద నీ ఆయుష్ కాలంలో పెట్టాడు దేవుడు. ఎలాగో చెప్పనా, నేను చెప్తున్నాను, ఎప్పుడు ఎక్కడ చెప్పని ప్రసంగం, కానీ ఇదే మూల వాక్యంతో మీకు ఇక్కడ బోల్డ్ ప్రసంగాలు చేశాను ఇక్కడ యేసు ప్రభు తల్లి కోసం. హల్లెలూయా. కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మెసేజ్ టుడే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మెసేజ్. భూమిలో ఇప్పుడు ఖనిజాలు, మనం ఇల్లు కట్టుకుంటాం, ఐరన్ ఎక్కడ ఉంటుంది? అది చెట్లు కాస్తుందా? షాప్లో ఉంటుంది కదా. షాప్లోకి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో ఉంటుంది. బంగారం మెల్ల వేసుకున్నావు కదమ్మా, బంగారం భూమిలో ఉంటుందమ్మా. అది మొత్తం ఈ ఖనిజాలన్నీ కూడా ఏంటి, కొన్ని మూలకాలు అంటారు అన్నమాట, ఎలిమెంట్స్. హల్లెలూయా. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ భూమి మీద, మూలకాలు అంటారు. కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు ఈ మూలకాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో 14 ఎలిమెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, అంటే మానవ శరీరంలో 14 మూలకాలు ఉంటాయి. నేను స్వార్థ కొరకు ప్రసంగాలు వేరే విధంగా ఉంటాయి. ఏంటి, క్రైస్తవ సమాజము కూడుకున్నప్పుడు ప్రసంగాలు వేరే విధంగా ఉంటాయి. అందులో ప్రభు వల్ల ఆదివారపు ఆరాధన ప్రసంగాలు వేరే విధంగా, అన్ని ఒకటి కాదు. మనం అన్నిటికీ ఒకే డప్పు కొట్టకూడదు, అవునా కదా? దేనికి దానికి డప్పు డిఫరెంట్గా ఉంటుందా లేదా? ప్రసంగాలు కూడా అంతే. హల్లెలూయా. అయితే ఈనాటి సమాజం, ఈనాటి క్రైస్తవులు ప్రసంగాల మీద దృష్టి పెట్టారు, ప్రసంగాల మీద ఆలోచన పెట్టారు. బైబిల్ కాలేజీలో ప్రసంగ శాస్త్రాన్ని కూర్చున్నటువంటి సంగతులు వాళ్ళు నేర్పిస్తారు. నేను కాదనను, నేను కూడా నేర్చుకోవాలి ఆ విషయాలు వాళ్ళ దగ్గర. బైబిల్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళ దగ్గర నేను కూడా నేర్చుకోవాలి. కానీ వాళ్ళు నా దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. నేను వాళ్ళ దగ్గర కొన్ని థియాలజికల్ సంగతులు మాత్రమే నేర్చుకోవచ్చు. అవి నేర్చుకోకపోతే నరకానికి ఏమి వెళ్ళిపోం. అవి నేర్చుకోకపోతే దేవుడి దగ్గర బహుమానం ఏమీ తక్కువైపోదు. కానీ నేను నేర్పిస్తున్నటువంటి సంగతులు వాళ్ళు నేర్చుకోకపోతే నరకానికి వెళ్ళడానికి పుష్కలంగా బోల్డ్ అవకాశాలు ఉంటాయి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఎన్నోసార్లు చెప్పాను. ఒకవేళ బైబిల్ కాలేజీకి వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళాలనుకుంటే సాధ్యం కాకపోవచ్చు, డోంట్ వరీ, నేనే ఒక బైబిల్ కాలేజీ. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి భక్తుడు ఒక బైబిల్ కాలేజ్. నేను రాసిన మొన్న పెదవసలోనే పాడాను, యానంలో కదా పాడాను, లాస్ట్ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రకటించే పత్రిక నేనుండాలని, క్రీస్తు ఫలాలు నాలో ఉండాలని, అప్పుడు నీ మహిమలో చేరాలని. ఓకే, హల్లెలూయా. ప్రకటించే పత్రికగా నేనుండాలని, ప్రేమ ఫలాలు నాలో ఉండాలని, ప్రకటించే పత్రికగా నేనుండాలని, ప్రేమ ఫలాలు నాలో ఉండాలని, క్రీస్తు మహిమలో చేరాలని, క్రీస్తు మహిమలో చేరాలని, మట్టిలో పెట్టే వరకు పైకెత్తబడే వరకు, మట్టిలో పెట్టే వరకు పైకెత్తబడే వరకు, నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా, నీ పోలికగా మార్చుము దేవా, ఉంచుము దేవా. ఏంటి, ఎలా ఉండాలంట మనం? ఈ బైబిల్ ఒక సుదీర్ఘమైనటువంటి మానవ జాతి అంతటకు, అన్ని కులాల వారకు,
అన్ని మతాల వారికి రక్షకును గూర్చి పరమాత్మను గూర్చి తెలుసుకోవడానికి ఒక విస్తారమైనటువంటి ఒక కరపత్రిక ఈ బైబిల్. హల్లెలూయా. ఇది బైబిల్ పుస్తకం అనేక చుట్టల సముదాయమే బైబిల్ స్టడీలు అన్నీ చెప్తాను మీకు ఇంకా ఏమీ నేను టచ్ చేయలేదు. కేవలము శిష్యత్వం అనేటువంటి దాని దగ్గరకు తీసుకొచ్చాను ఇంతకాలం మీకు బైబిల్ కోసం చెప్తాను. అక్కడే మీరు సరిగ్గా లేకపోతే దాని గురించి వచ్చి ఏమంటారు మీరు? అర్థం కాదు. అర్థమవుతుందా? సో పౌలు గారు కూడా అన్నారు, మనము పత్రికలము అంట. ఎవరికి? ఈ లోకము చదువుకోవడానికి. ఏంటి, క్రైస్తవులు ఏమో బైబిల్ చదువుతూ ఉన్నాం, ఈ లోకం బైబిల్ చదవదు, నిన్ను చదువుతుంది. వీళ్ళు యేసుప్రభువు వారిని నమ్ముకున్నారు, వెళ్తున్నారు, చర్చికి కూటాలకి వెళ్తున్నారు, సరే అని నిన్ను చదువుతారు. మనకు అర్థం కాకపోవచ్చు. మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, స్నేహితులు, బంధువులు, కొలీగ్స్, అంటే ఏ స్థలాల్లో అయితే మనం వర్క్ చేస్తామో మొత్తం అన్ని విధాల ప్రజలు మొత్తం నిన్ను చదువుతారు. నీ మాట తీరు ఎలాగుందో చూస్తారు, నీ చూపు ఎలాగుందో చూస్తారు, నీ ప్రవక్త ప్రతిదీ చదువుతారు. ఎస్, బైబుల్ చెప్పినటువంటి వేలో ప్రతి క్రైస్తవుడు ఒక కరపత్రిక. హల్లెలూయా. అది నువ్వు అవ్వాలి. అప్పుడు ఈ పత్రిక చదువుతున్నప్పుడు ఏ ఉండాలి? పత్రికలో మానవునికి మంచి సమాచారం ఉండాలా, చెడ్డ సమాచారం ఉండాలా? చెప్పాలి నాకు. నోర్లు తెరవండి. అనవసరంగా తెరుస్తారు నోర్లు. ఎప్పుడు నోరు తెరవాలో అప్పుడు నోరు తెరవాలి. అంటే అర్థం ఏంటంటే, మాట్లాడవలసినటువంటి సమయంలో మౌనంగా ఉండకూడదు, మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడకూడదు. ఈ రెండు చేస్తే తప్పు అని మహాత్మా గాంధీ సర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నారు. నేను నా డైరీలో ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా అండి. జీకే సంబంధించినటువంటి ఎన్నో సంగతులను కూడా నేను తెలుసుకున్నాను, అవన్నీ రాసుకున్నాను. ఉండాలి రేపు పొద్దుట అవన్నీ కొన్ని తర్వాత ఇంకొకరు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి. హల్లెలూయా. కాబట్టి మనము ఒక పత్రికగా ఉన్నప్పుడు ఈ పత్రికలో అవతల వాళ్ళకి క్షేమాభివృద్ధికరమైన సంగతులు ఉండాలా, లేకపోతే వాళ్ళకున్న ఇంకా విశ్వాసం పాడైపోయేలాగా, బాబు ఈ దేవుడు నాకు వద్దురా బాబు అన్నట్టుగా ఉండాలా? చెప్పండి. నువ్వే ఒక పత్రిక దేవునికి. నీ పత్రికలో అన్యుడు ఏం చదవాలి? నీ పత్రికలో క్రైస్తవుడు ఏం చదవాలి? చెప్పండి నాకు, మాట్లాడండి. ఇప్పుడు నీ పత్రిక 2 టైప్స్, ఒకటి అన్యుడికి, రెండవది క్రైస్తవుడికి. ఇప్పుడు అన్యుడు నిన్ను చదువుతాడు, నీ పత్రిక ఏం చదవాలి వాడు నీ కోసం? మాట్లాడండి, దాన్ని అడతాను అనవసరంగా. అందుకే గొంతు అనవసరంగా పోతుంది. క్షేమాభివృద్ధికరం కొరకు ఈ గొంతు ఏమైనా పర్లేదు, కానీ మాట్లాడుతుండాలి. గాడిదలాగైనా మాట్లాడుతుండాలి. నా శరీర అవయవాలన్నింటిలో ఈ గొంతే నాకు ఇష్టం యేసయ్యా, ఈ గొంతుని నువ్వే కాపాడాలని చెప్పేసి యేసయ్యకు నేను ఇప్పుడు యానంలో ఉపవాసాలు ఉన్నప్పుడు 2015-16 ఆ టైంలో 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దీనికోసం చాలా ప్రార్థన చేశాను. నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల స్పైనల్ కార్డ్ వల్ల గొంతు ప్రాబ్లం కూడా ఉంది. ఈ ఎఫెక్ట్ ఉంది దీనికి. హల్లెలూయా. చెప్పండి, మాట్లాడండి. అన్యుడు ఏం చదవాలి నీ పత్రిక చూసి? అంటే నువ్వు క్రైస్తవుడివే కానీ ఏమాత్రం దేవుని భయం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, ఒక లోకంలో ఒక అన్యుడి కంటే భయంకరంగా తిరిగే వ్యక్తిగా చదివితే ఎప్పుడైనా నీ దేవుడి దగ్గరకు రావాలనే మనసు వస్తుందా? అనేక మంది ఇలాగే ఉన్నారు, ఇలాంటి పత్రికలుగా ఉన్నారు. అంటే అది చెత్త పత్రిక, అది మంచిది కాదు. ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో ఏం చదువుతున్నారు అంటారు ఇంట్లో పేరెంట్స్, అవునా కదా? అంటే వాళ్ళు అప్పుడు ఏం చదవాలి అది మాత్రమే వాళ్ళకి ప్రయోజనకరం, అప్పుడు ఇంకోటి చదవడానికి మంచిది కాదు. కాబట్టి నువ్వు సరిగ్గా లేకపోతే నీ పత్రిక చూసి దేవుడు రాంగ్ అనుకుంటారు. అంటే నువ్వు ఎలా ఉన్నావు కదా, దేవుడు కూడా ఇంతే, మీ పాస్టర్ గారు కూడా ఇంతే అనుకుంటారు నీ పత్రికను చూసి. పాస్టర్ గారు దేవుడు అంతేనా? కాదు కదా. క్రైస్తవులు కూడా అంతే. కొత్తగా రక్షింపబడి దేవుని సన్నిధిలో ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు ఉంటారు. చాలా సంవత్సరాలుగా రక్షణ పొంది దేవుడి దగ్గర అన్నీ తెలుసు, నువ్వు ఉంటావు. ఇప్పుడు నీ పత్రికను చూసి వాళ్ళు ఏమనుకోవాలి? అవును వీళ్ళు పత్రికే, కానీ వీళ్ళు ఏ క్రమం ఉంది? ఒక ప్రేమ ఉందా? వీళ్ళు సహవాసాన్ని ప్రేమిస్తారా, ఫాలో అవుతారా, దైవజనుడితో కలిసి ఏకీభిస్తారా, ఉంటారా? ఇవన్నీ చదవరా? ఏదో అనుకుంటున్నారు అయోమయులుగా. నేను చెప్తున్నాను, ప్రపంచంలో అతి తిక్కగా ఉన్నటువంటి తిక్కలోళ్ళు ఎవరంటే అనేక మంది క్రైస్తవులు, అన్య సమాజం కాదు. వాళ్ళు ఒక్కసారి రక్షకుణ్ణి కొద్దిగా టచ్ చేశారనుకో, రుచి చూశారనుకో, పెదవలసలో సాక్ష్యానికి వచ్చినటువంటి వ్యక్తులా మారుతారు. హల్లెలూయా. కొద్దిగా ఏం చూశాడు ఆ సోదరుడు? ఇంత హింసిస్తున్నా, ఎంత బాధపడుతున్నా, ఆ చాలిన రూమ్లో తన భార్య నిలుమోకాలు వేసి ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఆ కన్నీరు తాకిందంట తనని. ధన్యుడండి నిజంగా ఆ వ్యక్తి.
తన భార్య ఏడ్చినటువంటి కన్నీళ్ళు ఈ రోజు చెప్తున్నాను, మా ఆయన మారాలి, మా ఆయన మారాలంటే నా తల్లిలారా ముందు నువ్వు మారే. నిజం చెప్తున్నాను, నువ్వు మారు. ఫస్ట్ నువ్వు మారు. నువ్వు చూపించవలసిన ప్రేమ చూపించు. భార్యే భర్తకు తల్లి. ఏంటి, అవునా కదా? భార్యే భర్తకు తల్లి. కాబట్టి తల్లిలాగా ఉండు, భార్యలాగా కూడా ఉండు. ఎప్పుడు ఎలాగ ఉండాలో అప్పుడు ఉండు. తల్లిలాగా ప్రేమ చూపించు, భార్యలాగా పెత్తనం చెయ్యి. రెండు ఉండాలి. రెండు ఏ సమపాలన, నేను అది కూడా చెప్తాను. బైబిల్ అంటే 4 ముక్కలు చెప్పేసుకుని వెళ్ళిపోయేది కాదు. బైబిల్ ఈ భూమి మీద నువ్వు పుట్టినది మొదలుకుని మరణించే వరకు కూడా నువ్వు ప్రతి వ్యక్తితోటి కూడా ఏ విధమైనటువంటి రీతిలో బ్రతకాలో స్పష్టంగా చెప్పినటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము. దీనిలో ఏముందో నువ్వు చదువు, నువ్వు వినవుపోని ఎలా మరి, ఎలా చెప్పు? కానీ అందరికీ తీర్పు తీర్చేస్తాను. వద్దు, తీర్చొద్దు. నువ్వు ప్రతి వారికి కనిపించిన వాళ్ళందరికీ తీర్పు తీర్చడం మొదలెడితే నేను చెప్తున్నాను, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు, ఎవరు కాదు. నీ గొయ్య నువ్వే తవ్వుకుంటున్నావు. కనుక నేను ఏం చెప్తున్నానంటే, భూమిలో అనేకమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మొత్తం భూములు ఉన్నాయని అందరూ మన వాకట్లోకి వెళ్ళిపోయి గుణపాలు, పార్లు, క్రేన్లు తెచ్చేసి మొత్తం తవ్వేద్దాం. ఉంటాయా? అప్పుడు ఎక్కడున్నాయో పరిశోధకుడు ఏం చేస్తాడు? శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తారు. బంగారం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ చెప్పింది బంగారం ఎక్కడ దొరుకుతుందో. ఏతేను తోటలో నుండి 4 పాయలు విభాగించి యూఫ్రటీస్ నది కొన్ని ఉన్నాయి, అక్కడ బంగారము దొరుకునని చెప్పబడింది. ఎక్కడ చెప్పాబాయ్, నేను అంత కష్టమైన బతి చేసుకుని వెళ్ళిపోతానంటారా? అలా వెళ్దాం అందరూ. మనకి ఎందుకంటే బోల్ కోటాలు అవుతున్నాయి. మొత్తం మామూలుగా అవ్వట్లేదు, రక్తం చెమటలా బయటకు వచ్చేస్తుంది కోటాలు పెట్టడానికి. వెళ్దాం ఆ బంగారం నది దగ్గర తవ్వడానికి. ఏంటి, మీ అందరి దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకో, కూటం పెట్టడానికి నేను ఏమైనా ఆలోచిస్తానా? అంటే నేను ఏం చేస్తాను తెలిసిన, ప్రార్థనలో మీరు అందరూ దీవించబడాలని ప్రార్థన చేస్తాను. నిజమే. ఎందుకంటే ఒక మాట చెప్పండి, మీరు బాగుంటేనే కదా ఏదైనా దేవుని కొరకు ముందుకు వచ్చి చేయడానికి. కాదా? అవునా? అవునా కాదా? ఒరే నీ ముఖం మండ ఏదో ఒకటి బాగు అంటారా? కొంతమంది అలా అంటలేదు, ఇలా అంటలేదు. ఏంటి, నన్ను కూడా చూస్తలేదు. నల్లసరి తీసుకొని నేను వేసుకుందామని, ఎందుకో మొత్తం మీద అట్లాగి ఇట్లాగి ఏ కరెంట్ పోతే మళ్ళీ నేను కనబడనేమని తెల్లసరి దగ్గరికి వచ్చా. హల్లెలూయా. కొంచెం అంతలో డోర్ వేసేయండి అమ్మా, వెళ్ళే వరకు జస్ట్ అది అమ్మ అది తీయాలి, అది కొంచెం వేసేయండి. మీరు వెనక్కి తిరిగి చూడమని కాదు దాని అర్థం. ఏం కాదు, చిన్న సౌండ్ కోసం అంతే. ఏదైనా గాలి వచ్చేస్తుంది, దయ్యం వచ్చేద్దని కాదు. హల్లెలూయా. ఎందుకంటే మనమే పెద్ద అయ్యాలని చెప్పాను కదా అక్కడ. మళ్ళీ అయ్యి వచ్చేది ఏంటి, వచ్చిన అయ్యే జడుచుకుంటాయి. హల్లెలూయా. కాబట్టి భూమిలో ఉన్నటువంటి ఖనిజాల కొరకు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, స్టడీ చేసి, ఎక్కడ ఏ ఖనిజం దొరుకుతుందో, ఎన్ని మీటర్లు లోతును తవ్వితే ఏది దొరుకుతుందో వాళ్ళు అంతా కూడా స్టడీ చేసి అప్పుడు ఆ పనిని ప్రారంభిస్తారు. అవి తీస్తారు. ఇవో సమాజంలో అన్ని మెటీరియల్స్ మనం వాడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. సేమ్ లా ఈ భూమి మీద పుట్టిన మొదలుకుని మరణించే వరకు నీవు నేర్చుకోవాల్సినటువంటి భక్తి, నువ్వు సంపూర్ణుడు అవ్వడానికి, అంటే దేవుడు నిన్ను ఎలాంటి భక్తి స్థాయిలో ఉండాలని దేవుడు మొదట పుట్టించాడో పెట్టాడో అక్కడికి రీచ్ కావడానికి నీకు అవసరమైనటువంటి మాటలు, నీకు అవసరమైనటువంటి వ్యక్తులు దేవుడు పెట్టాడు. నువ్వు వెతుక్కోవాలి, వారిని వెతుక్కోవాలి. కనిపించే ప్రతి వాడికి వంకలెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏం దొరుకుతుంది నీకు? నేను చెప్తున్నాను, నా దగ్గర డబ్బు అనేది ఒకటి లేనందువలన బోల్డ్ మంది వెళ్ళిపోయారు. ప్రారంభంలో బాధ కలిగింది, ఇప్పుడు ఆనందం కలుగుతుంది నాకు. ఎందుకు? చెత్త మన దగ్గర పెట్టుకోవడం, అంతే కదా. చెత్త డమ్మీ ప్రేమ కోసం మన జీవితం అంతా ఏంటి, సమయం అంతా దుర్వినియోగం చేసుకోవడం ఎందుకు? అర్థమవుతుందా? అప్పుడు అర్థమైంది. అందుకని ఇప్పుడు దేవుడు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఏది బాధ ఏమి ఉండదు నాకు అసలు అని. ఎందుకంటే క్లారిటీ వస్తుంది మాట ప్రతి దానికి మాట. ఒరిజినలే మనతోటి ఉంటుంది చివరికి. ఇప్పుడు మన దగ్గర ఏదో డబ్బు ఉందని చూసి వెంబడించేవాడు కాదు, ఇక్కడ దేవుని శక్తి ఉందని చూసి వెంబడించేవాడు కావాలి. అలాంటోడు ప్రయోజకుడు అవుతాడు మాట. డబ్బు ఉంది ఇక్కడ, బోల్డ్ అది ఉంది అని వెంబడించే వాళ్ళు ఏం పొందుతారు? వాళ్ళు ఏం పొందలేరు. ఇక్కడ దేవుని అభిషేకం ఉంది, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు ఇతడు అని వెంబడించేటువంటి వారు ఆ అభిషేకాన్ని పొందుతారు. అది చెప్పాను పెదవసల్లో. ఏంటని? మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు తండ్రిని చేర్చుకున్నాను. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. ఇప్పుడు దొంగని చేర్చుకున్నవాడు ఏం ఫలం పొందును? దొంగ ఫలం పొందుతాడు.
అంటే ఇద్దరిని తీసుకెళ్ళి వేసేస్తారా లేదా? అది మాట. అక్కడ చెప్పేసాను ఈ ఉపవాస ప్రార్థనలు అన్నీ కూడా నేను చెప్తున్నాను, మీరు ఎదగడానికి, మీరు దేవుని శక్తి పొందడానికి ఖచ్చితంగా ఈ 6 కూడుకుల్లో విలువైన చేశారు. కనీసం ధనం పెడతాను, వెళ్ళేనటువంటి వారు, విన్నటువంటి వారు మీ ఫ్రీ టైంలో చూసుకొని మరలా వినండి. దాని తగినటువంటి ప్రార్థన మీరు పూనుకోనండి. ఈ 2026లోనే బలమైనటువంటి శక్తితో నింపబడతారు మీరు. హల్లెలూయా. నిజమే, 27 దాకా అక్కడ కాదు, 26లోనే నువ్వు సాతాను శక్తిని టప్ 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 కూల్చే వ్యక్తి అయిపోతావు. ఇన్ని రోజులు సాతాను నీతో ఆడుకున్నాడో, నువ్వే ఇప్పుడు సాతానుతో ఆడుకోవాలన్నమాట. హల్లెలూయా. ఇంకా నువ్వు అలాగే నాతోటి ఆడుకోవాలంటే ఇంకేంటి ఏండి? కొంతమంది దైవజనులతో ఆడుకోవాలనుకుంటారు. ఏమాట? ఏడిపించడం, బాధ పెట్టడం, గాయపరచడం, ఇంకా వ్యతిరేకమైనటువంటి, అది మంచిది కాదు. కాబట్టి అలా భూమిలో ఖనిజాలు లాగా ఈ లోకంలో నీకు అలాగన క్షేమావృద్ధికరమైనవి, ఆశీర్వాదంకరమైనవి, దీవెనకరమైనవి దేవుడు పెట్టాడు. వాటిని నువ్వు వెతకాలి, వాటిని నువ్వు తెలుసుకోవాలి. నీ భక్తి జీవితం పాడైపోతున్నటువంటి కుటుంబంలో ఎలాంటి వ్యక్తులైనా సరే నువ్వు వాళ్ళతో చాలా తక్కువ స్పెండ్ చేయాలి. అర్థమవుతుందా? నీ ఆత్మీయ జీవితం, నీ పరిశుద్ధ జీవితం, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నటువంటి వ్యక్తులకు, స్థలాలకు నువ్వు చాలా దూరంగా ఉండాలి. ఈ జ్ఞానం నువ్వు నేర్చుకోకపోతే నువ్వు 100% మూర్ఖుల్లో మొదటి స్థానం నీదే. హల్లెలూయా. మొదటి స్థానం నీదే. ఇంకేం చెప్పాలండి ప్రసంగాలు? అందుకని ప్రసంగాలు మాత్రమే చేస్తారు, ప్రయోజనం ఉండదు మాట. అర్థమవుతుందా? బైబిల్ కాలేజీలో ప్రసంగ శాస్త్రాన్ని గూర్చి చెప్తారు, కానీ పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని గూర్చి చెప్పరు. నా ప్రసంగాల్లో ప్రసంగ శాస్త్రాల కోసం కాదు, కానీ పరిశుద్ధాత్మ గూర్చినటువంటి శాస్త్రాన్ని చెప్తున్నాను మీకు. తెలివైనటువంటి వారు, గ్రహించిన వారు ధన్యులు అవుతారు, ఆ గ్రహింపు లేనటువంటి వారు డాష్ డాష్ అవుతారు, అంతే. హల్లెలూయా. బైబిల్ కాలేజీలో అదే థియాలజీ నేర్పిస్తారు. మన కిరణ్ పాల్ గారు కూడా చెప్తున్నారు కదా, అక్కడికి వచ్చింది మన సోమవారం వెళ్ళాం కోలంకలోను. థియాలజికల్ నేర్పిస్తారు, అక్కడ నేర్పించరు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? ప్రసంగ శాస్త్రాలు తెలిసినటువంటి వాడు గొప్పవాడు కాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుని శాస్త్రాన్ని తెలిసిన వాడే గొప్పవాడు, ప్రయోజకుడు, బలవంతుడు, జ్ఞానవంతుడు. వాడిని సాతాన్ని ఓడించలేడు. ప్రసంగాల శాస్త్రాలు తెలిసిన వాళ్ళని ఈజీగా సాతాన్ని ఓడిస్తారు, లోకంలో తెలియని వాళ్ళు కూడా ఉంచేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన మీతో చెప్పినది చేయండి. ఇదేంటిది? రిక్వెస్టా? ఆర్డర్ అంటే ఆజ్ఞ. దానికోసం చెప్తున్నాను ఇంతసేపు, ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు నేను. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము, యోహాను పత్రికలో చెప్పినట్లుగా. కాబట్టి ఈ రోజు అందరినీ సాతాను చాలా ఈజీగా, సులువుగా చిక్కులు పెడుతున్నాడు. నీకు అది అర్థం అవ్వట్లేదు. నీకేమన్నది అంటే దేవునికి దూరం అవుతున్నావంటే నువ్వు పాపంలో పడుతున్నావా, పరిశుద్ధతలో ఉన్నావా? చెప్పాలి నాకు. దాన్ని ఏమంటారు ఇప్పుడు? సులువుగా చిక్కులు పెట్టడం అంట. నీకు అది అర్థం అవ్వదు. దానికోసం పశ్చాత్తాపం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, ఏమనిపించదు. ఇన్ని కోలాలు వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, కమ్ టు ద పాయింట్. కనుక ప్రసంగ శాస్త్రం అన్నాను కదా, ప్రసంగ శాస్త్రంలో ఒక కోణము ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే చదివానో అక్కడ ఉన్నటువంటి సంగతిని గూర్చి, ఏ సందర్భమో దాన్ని గూర్చి మాత్రమే మాట్లాడడం ప్రసంగ శాస్త్రంలో ఒక శాస్త్రము. నేను ఇప్పుడు ఆ శాస్త్రాన్ని చెప్పడానికి ఇక్కడ నేను ఆ మూలవాక్యాన్ని ఎత్తుకోలేదు, అది మొత్తం అవాయిడ్ చేస్తాను నేను. హల్లెలూయా. నా ఐడియాలజీ, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తున్నటువంటి నడిపింపు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సందర్భము ఇది కాదు. అందుకే అంటున్నాను, ఇదేంటి సందర్భం ఏంటి, పాస్టర్ గారు ఇలా చెప్తున్నాడని చాలా మంది చాలా కోణాల్లోకి వెళ్ళిపోతారు అనమాట. అందుకే నేను చెప్పేది సరిగ్గా నకపోతే కోణాల్లోకి వెళ్ళిపోవడం కాదు, నువ్వు అందులో బీసిపోయి మళ్ళీ రావు ఇంకా. అర్థమవుతుందా? హల్లెలూయా. నాకు కొంచెం పెట్టి పర్వాలేదు, నాకు గొంతు చాలా కష్టంగా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. సో ఆనాటి పరిచారకులు ఆయన ఏదైతే చెప్పాడో అది చేశారా చేయలేదా? చేశారు. చేసినప్పుడు దాని యొక్క ప్రభావాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క ఉన్నతమైన స్థితిని వాళ్ళు కన్నులారా చూశారు. సో నేను ఏం చెప్తున్నానంటే, ఈ భూమి మీద చిన్న పెద్ద భేద ధనిక ఆరోగ్యవంతులు, భేదవారు, అనారోగ్యవంతులు, ఇలాగ బలవంతులు, బలహీనులు, ప్రతి ఒక్కరు అనేకమైన కేటగిరీస్ కలిగి ఉంటారు కదా ప్రజలు. అయితే వీళ్ళందరికీ ఒకటే విధి ఏంటంటే, నువ్వు ధనవంతుడైనా భేదవాడైనా ఎవరైనా
ఉద్యోగమైనా కూలి పని చేసుకునే వ్యక్తివైనా నీవు గనక ఆయన అనగా నీ దేవుడు నీతో ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ మాట నీ వింటే నువ్వు ధన్యుడు ధన్యురాలు అంతే. ఇంకా షార్ట్లో ఏంటంటే ఆ మాటను వినకపోతే నువ్వు 100% నరకానికి వెళ్ళేటువంటి లిస్టులో నీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. చూసుకోండి కావాలితేనే. నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళ లిస్టులో ప్రకటన గ్రంథం చెప్పింది, ఒక లిస్ట్ ఇచ్చింది 21వ అధ్యాయం ఇందులోంచి. అందులో నీ పేరు ఉంటుంది, 100% ఉంటుంది నీ పేరు. మరి ప్రసంగాలు కూడుకులు ఎందుకు? ఆ లిస్టులో నీ పేరు చూసుకుని గొక్క పెట్టుకుని నేర్చుకుని అక్కడ కూర్చోమన్నానుక. అక్కడ నీ పేరు ఉండడానికి వీలు లేకుండా నీ ప్రవర్తన చేంజ్ అవ్వాలి. చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ క్యారెక్టర్, చేంజ్ యువర్ థాట్స్. మొత్తం మారాలి. మారడానికే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి మాట ఏంటి? చెవిటోడి వినుగాక. నాకు చెవిడు అవుతుంది మంది కొంచెం. చెవిటోడు అన్నారు, చెవి గలవాడు అన్నారు మీరు. చెవి గలవాడు వినుగాక. అంటే ఇప్పుడు మనకి చెవులు ఉండాలా ఉండొద్దా? ఉన్నాయా లేవా? ఉండొద్దా? ఉన్నాయంటే ఉండాలి అన్నారు. ఇప్పుడు వినాలా వినొద్దా? చెవులు ఉన్నాయి, ఓకే మంచిది. పనిచేస్తున్నా లేదా అందరూ చూసుకుందాం. పోలీసులు ఈ మధ్యకాలంలో బస్సులు కాలిపోతున్నాయి కదా, వాళ్ళు ప్రమాదాలు జరిగాయి. మళ్ళీ ఇంకోటి జరిగింది, మార్కాపురం అనే ఒక ఏరియాలో బస్సు కాలిపోయింది రీసెంట్గా. 15 మంది అంతమంది చనిపోయారట. చుచ్చు అంటే ఏమి ఉండదు, అర్థమవుతుంది. అయిపోయిన తర్వాత ఏది కూడా చేతులు కారిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల చుచ్చు అంటే ఏం ఉపయోగం ఉండదు. హల్లెలూయా. అయితే అందుకని పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాంగ్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు సెంటర్లో ప్రతి చోట కూడా బస్సుల్ని ఆపుతూ ఏదైనా ఫైర్ అయినప్పుడు ఎలాగా మీరు బయటికి వెళ్ళి ఎలాగొస్తారంటే, ఇప్పుడు బస్సులు రూల్స్ మారిపోయినాయి మొత్తం. దాని బ్యాక్ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. మీరు ఏ రోజుకి ఆ రోజు అది ఓపెన్ అవుతుందో లేదా మీరు చూసుకోవాలి. నిన్న పని చేసింది కదా నీ రోజు వదిలేయకూడదు, ఎందుకంటే స్టక్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగానే. కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకోవాలి సెకండ్ డ్రైవర్ ఉన్నారా లేదా. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ 600 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఒక్కడే తోలేస్తుంటే ఇబ్బంది కదా. కొంతమంది పిసినారులు ఉంటారు, ఓనర్స్ ఒకడే డ్రైవర్ని పెట్టేస్తాడు అనమాట. ఈ కూడా కకృతిపడి ఏం చేస్తాడంటే ఒక్కడనే కాబట్టి నాకు కొంచెం ఎక్స్ట్రా కూడా వస్తుంది కదా అని అయిపోతాడు అనమాట. చాలా ప్రమాదం అలాగా. ఖచ్చితంగానే ఆల్టర్నేటివ్గా ఒక వ్యక్తి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని ప్రాణాలకి భరోసా. తనకి ఏదో కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వచ్చు, కానీ కొన్ని ప్రాణాలు తన చేతులు ఉన్నాయి. ఆ వ్యక్తికి ఏమైనా గుండెపోటు వస్తే ప్రమాదం. ఇప్పుడు ఎంతమందికి ప్రాణాలు, వీడితో పాటు అన్ని ప్రాణాలు పోతాయి. కనుక వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్ని విషయాలు. ఆ ప్రమాదం వస్తే వాళ్ళకి తెలియాలి, డోర్ తీసుకుని ఎలా వెళ్ళాలో ప్రతి వ్యక్తికి, బస్సు ఎక్కే వ్యక్తికి చెప్పాలి, అన్నీ చేస్తున్నారు అన్నమాట. నేను ఏం చెప్తున్నానంటే, రక్షింపబడి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు కూడా ఎప్పుడో భక్తి చేశాను, ఎప్పుడో మోకాళ్ళు వేసాను, ఎప్పుడో అని కాదు. ప్రతి క్షణము కూడా కావాలి నీకు, ప్రతి దినము కూడా కావాలి. అందుకే అంచె దినాలంట. అంచె దినాలలో ఏమైపోతారనంటే అనేకులు చల్లారిపోతారు. అర్థం ఏంటి? ఎవరు నిద్రపోవద్దు. అనేకులు చల్లారిపోవడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసములో బలహీనులు అయిపోతారు, విశ్వాసంలో భ్రష్టులు అయిపోతారు, ప్రేమలో చల్లారిపోతారు. లేఖనాలు స్పష్టముగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కనుక నేను ఏం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటను ఎవరైతే వింటారో, ఎవరైతే దాన్ని అనుసరించి బ్రతుకుతారో వారు ఈ భూమి మీద ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు పెడతాడు. అంటే డబ్బే ఇస్తాడని అర్థమా? కాదు. నేను ఒక మాట చెప్తున్నాను, నీకు చాలా డబ్బు ఉంది, ఒక్కడు కూడా నిన్ను మంచోడు అన్నారు, కానీ నీ దగ్గర ఏమీ లేదు, చాలా ఘనత ఉంది. ఓకే, రెండిట్లో ఏది తీసుకుంటావు నార్మల్గా చెప్పండి అమ్మా. ఏం మాట్లాడట్లేదు అసలు. అంటే నార్మల్గా మానవ సైకాలజీ ఏంటంటే ధనం కావాలి అందరికీ. ఇప్పుడు నార్మల్ చెప్తున్నాను, ఆ ధనం ఉంది కానీ ఎవరు నేను లెక్క చేయట్లేదు, అసలు నేను ఎవరు పట్టించుకోవట్లేదు. అటువంటిది కావాలా? ధనము కూడా ఏమి లేదు, కానీ ధనవంతులు, బలవంతులు, ఇక్కడ గవర్నమెంట్ అధికారులు, ప్రభుత్వాలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. చాలా నిన్ను గౌరవిస్తున్నారు, చాలా ప్రేమిస్తున్నారు, చాలా గనపరుస్తున్నారు. ఏది కావాలి అంటే చాలా వరకు మనుషులు అదే కోరుకుంటారు. ధనం నాకు తెలిసినది అదే కోరుకుంటారు, కానీ భక్తుడు ఇదే కోరుకుంటాడు. ధనముతో రానిటువంటి గౌరవము భక్తితో వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అన్ని ధనంతో రావు, ధనముతో రాలేనివన్నీ కూడా భక్తితో వస్తాయి. భక్తితో వచ్చేది ఏది కూడా ధనముతో రాదు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైనది? ధనమా భక్త?
చెయ్యాలా వద్దా? చేసేయాలి. మంచిది, వెరీ గుడ్. చేస్తున్నామా లేదా చెప్పండి. ఇందాక మాట్లాడారు, రిప్లై ఇచ్చారు. ఇప్పుడు చేస్తున్నామా చేయట్లేదా? చేయాలా వద్దంటే చేయాలన్నారు. చేస్తున్నామా లేదా? ఏంటి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను మీకు దొరకడం మీకే అర్థం అవ్వాలి. ఇంక నేను ఏం మాట్లాడకూడదు. ఇంకా పిల్లలకు సండే స్కూల్ చెప్తే ప్రతిదీ స్పష్టంగా, తేటగా, వివరణగా ఎలాగైతే చెప్పడానికి నేను పూనుకుంటానో, నేను నా కళ్ళ ముందు ఉన్నటువంటి సమాజానికి అంతలా చెప్పడానికి పూనుకున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని చేతిలో. మైక్ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% నేను నా ప్రభు చేతిలో ఉన్నాను. నిజమే, నా ప్రభు చేతిలో ఉన్నాను. ఎందుకు అంటే మీ అందరినీ సంపూర్ణులు చేయాలని పౌలు కన్న కలలు, ఈనాటి ప్రవక్త కన్న కలలు సంపూర్ణంగా సాకారము చేయడము కొరకు నేను నా చేతిలో, ఇంకొకరి చేతిలో, నాకు నచ్చిన వాళ్ళు వారికి నచ్చిన వాళ్ళ చేతిలో నేను ఉంటే ఇది జరగదు గనక నేను నా ప్రభు చేతిలో ఉన్నానన్నమాట. హల్లెలూయా. ప్రభు చేతిలో ఉన్నటువంటి భక్తులు, దైవజనులు సమాజానికి అందరికీ అంత తొందరగా అర్థం కారు, అంత తొందరగా దొరకరు. మరి దొరికిన వాళ్ళు ఏం చేయాలి? మా భాష గారు చాలా గొప్పడని అందరికీ నువ్వు చెప్తే సంతోషమా? నీ బ్రతుకులో చూపించు, అది అప్పుడు సంతోషిస్తాడు దైవజనుడు. అదే అన్నాను, అది మంచి పుస్తకం. మహాత్మా గాంధీ గారు, నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకున్నాను. చిరిగిన చొక్కా అయినా కొనుక్కో, తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో. అది బాగా నాకు చిన్నప్పటి నుంచి బాగా నచ్చేసింది. ఏంటంటే చిరిగిన, అబ్బే సమస్య లేదు అసలు. చొక్కా చిరిగిపడి వెంటి కాలితే బైబిల్ అని సిరిపోద్ది కానీ మంది. హల్లెలూయా. అర్థమవుతుందా? చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో. నిజమే, ప్రపంచ జనులారా, గాంధీజీ గారిని ప్రేమించి అనుసరిస్తున్నటువంటి వారులారా, ఒక్కసారి అందరూ కూడా ఆ ప్రేమికులు అక్కడికి వెళ్ళండి. మంచి పుస్తకం ఎక్కడుంది వెతకండి. ఇలాగన ఈ భూమి మీద ఆయన చెప్పినటువంటి ఆ వేలోనే మానవ జాతి అందరికీ దొరికేటువంటి ఏకైక మంచి పుస్తకం. హల్లెలూయా. ఇక దీని తర్వాత ఏమీ లేదు. దీనికి ఆల్టర్నేట్ గా దీన్ని రీప్లేస్ చేసేది ఏది ఇంకోటి దరిదాపుల్లో లేదు. కానీ మిగిలినటువంటి పుస్తకాల్లో అక్కడక్కడ కూడా కొన్ని మంచివి ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఆ పుస్తకాలను వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఐ రెస్పెక్ట్ దెమ్. వారిని మనం గౌరవించాలి. మనం ఈ పుస్తకం తప్ప ఇంకో పుస్తకాలన్నీ తిట్టడం మొదలెడతాం. అది స్వార్థ అవుతుందా? ఈ బైబిల్ మీద బురద జల్లడానికి కారణమైన వార్త అవుతుంది. కొంచెం ఉపయోగించాలి, సెన్స్ ఉపయోగించాలి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి పొగుడు, ఇంకొకరిని తిట్టకు. అర్థమవుతుందా? దేవుడు గొప్పతనాన్ని చెప్పు, ఇంకొకరిని తక్కువ చేయకు. కళ్ళుండి చూడు ప్రియులారా, ఎవరు మన దేవుడు మొదలెడతారు బట్ వచ్చి ఈ విమానం మోత అవుతుంది అన్నమాట. ఎందుకన్నీ చెప్తాదంతా కూడా. హల్లెలూయా. సో దేవుని మాటను వినాలి, అదే ఆజ్ఞ అని చెప్పారు. అది విన్నవారికి అక్కడ ఆ రోజు చూశారు. ఆ కానా వివాహ విందులో ఎవరైతే పరిచారకులు తల్లి చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన మీతో ఏదైతే చెప్తాడో దాన్ని చేయమని చెప్పినప్పుడు వాళ్ళు అలాగ చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని వారు కనులారా వారు చూడడం జరిగింది. అలాగే క్రైస్తవ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా ప్రభువు నీతో చెప్తున్నటువంటి మాట నువ్వు వినడం గనక నేర్చుకోగలిగితే నేను చెప్తున్నాను, ఆ పరిస్థితులు ఏమీ నిన్ను జయించలేవు. అన్నీ ఓడిపోతాయి నీ దగ్గర. హల్లెలూయా. అవన్నీ ఓడిపోతాయి నీ దగ్గర. నిన్నెవ్వరూ ఓడించలేరు అసలు. ఖచ్చితంగా దేవుడు అన్ని విధాలుగా నీకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు, నీకు ఇవ్వాల్సినటువంటి ఘనత, నీకు ఇవ్వాల్సినటువంటి విలువలు అన్నీ ఉంటాయి. అదే అంటున్నాను, అవన్నీ ఒకేసారి దొరకవు. దేవుని మాట వింటూ 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 నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన అంటే దాని మీద నేను చెప్పాను. అందుకే ప్రసంగ శాస్త్రాన్ని గురించి చెప్పట్లేదు ఇక్కడ. అక్కడ ఉన్న మాటల కోసం ఇది స్టోరీ కాదని చెప్పాను. ఏం చెప్పాడు యేసు ప్రభు వారు? ఆయన మీతో చెప్పినది చేయడు. అదే దీనికి పేరు కూడా పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి? మన దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? మొట్టమొదటిగా చెప్పండి ఏంటి? 2 ప్రాముఖ్యమైనది. ఒకటి, మానవ జాతి అంతటికి ప్రాముఖ్యమైనటువంటి మొదటి మాట ఒకటి, క్రైస్తవ సమాజానికి ప్రాముఖ్యమైనటువంటి మొదటి మాట ఒకటి. చెప్పండి మీరు తెలివైన వాళ్ళు అయితే. ఫెయిల్.
ఫెయిలు. చెప్పండి ఇంకేమన్నా. మానవ జాతి అంతటికి ప్రాముఖ్యమైన మొదటి మాట, క్రైస్తవ సమాజం అంతటికి ప్రాముఖ్యమైన మొదటి మాట. ఇంత స్పష్టంగా చెప్పాను. ఫెయిలు. చెప్పండి అమ్మా, చక్కగా మీరు ఫెయిల్ అయిపోతే నాకు 5,000 ఫైన్ కట్టారనుకో, చక్కగా మొత్తానికి చెన్నై నుంచి, కేవలం పక్కపక్క ఊరు నుంచే కాదు, చెన్నై నుంచి, కర్ణాటక నుండి, ఒరిస్సా నుండి మనం తీసుకొద్దాం ఒక్కొక్క సేవకుడిని సాక్ష్యాల కొరకు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు. ఫెయిలు. ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి. హల్లెలూయా. ఎందుకంటే మానవ జాతి అంతటికి మొదటి మాట ఏంటి? దేవుడు నేను దీవిస్తాను నా దగ్గర ఇదా కాదు. వాడు చస్తే నరకానికి వెళ్తాడు. ఇప్పుడు ఏం కావాలి మానవుడికి? మొదటి మాట రక్షణ కావాలి. మారు మనసు నిమిత్తం బాప్తిజం పొందాలి. చెప్పండి, ఇదా మొదటి మాట? ఇది కాకుండా ఇంకో మాట ఇద్దామా మానవుడికి? చెప్పాలి మీరు. నాది రాంగ్ అయితే మార్చుకుంటాను. నేను పెద్ద పొడుగునేం కాదు, పండితునేం కాదు. తప్పైతే మార్చుకుంటాను, చేంజ్ చేసుకుంటాను నేను. చెప్పాలి, అవునా కదా? యాక్సెప్ట్ చేస్తారా? ఐ అగ్రీ. నిజమే, అడుగుతున్నానండి. ఏమంటున్నారో అర్థం కావట్లేదు నాకు. ఓకేనా? సంతోషం, వందనాలు మీకు. కొంతమంది ఆలోచిస్తున్నారు నేను ఒప్పుకొని అంటున్నారు. హల్లెలూయా. ఏంటి మానవ జాతి అంతటికి మొదటి మాట ఏంటి? వాళ్ళు అలాగే చనిపోతే నరకానికి వెళ్తారు కనుక వాళ్ళకి మొదటి మాట ఏం కావాలి? రక్షణ కావాలి. ఓకే, అలా రక్షణ పొందినటువంటి క్రైస్తవ సమాజానికి మొదటి మాట ఏంటి? మారుమనసు పొంది రక్షణ పొందారు. ఇప్పుడు మొదటి మాట ఏంటి? వెంటనే ప్రేమించాడు వచ్చేస్తుందంటే రాదు. ఏమైనా ఆయన్ని ప్రేమించలే, మనిషిని ప్రేమించలే. నేను పరిశుద్ధుడైన ప్రకారము, ఇదే మొదటి మాట. ఒప్పుకుంటారు ఇదన్నా లేదా? అయినా బొంగు, నువ్వు ఒప్పుకోపోతే నాకేంటి? హల్లెలూయా. నువ్వు ఒప్పుకోపోతే నాకేంటి అసలు అన్నీ? ఆయన అంగీకరించాడు, ఆయన ఆమేన్ అన్నాడు, దాన్ని పలుకుతున్నాను అంతే. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని ట్యూన్ చేద్దామని మీరేం మాట్లాడకపోతే. హల్లెలూయా. ఈ రెండు పక్క, ఇది ఏ సేవకుడు ఏ బోధకుడు కాదనడానికి 100% వీలు లేదు, అంతే. హల్లెలూయా. నువ్వు కాదన్నా సరే ఐ డోంట్ కేర్, నీ ఇష్టం అది. కాబట్టి రక్షణ లేని ప్రజలు రక్షణ పొందాలి. రక్షింపబడినటువంటి నీవు ఖచ్చితంగా ఆయన పరిశుద్ధుల ప్రకారంగా పరిశుద్ధంగా, ఇది చెప్పాడు ఆయన. అంటే మొట్టమొదటి అడుగు రక్షణ పొందిన నీవు పరిశుద్ధ జీవితము కొరకు సాధన చేయాలి. ఇది ఏమీ లేకుండా నువ్వు అందరినీ ప్రేమించేస్తావు. ఏమంటే చెత్త ప్రేమిస్తావు, మంచినేమో ద్వేషిస్తావు, చెత్తను ప్రేమిస్తావు. ఈ రోజు ఇదే క్రైస్తవ సంఘాలలో ఎక్కువ ఉన్నది ఇదే. మంచోళ్ళని దూరం పెడతారు, చెడ్డోళ్ళని పానేసుకుంటారు అన్నమాట. మొత్తానికి జోగి రాసుకుంటే బూడిది రాలేదంట. మంచోడితో ఉంటే ఈ రోజు కదా రేపైనా అబ్బుతుంది అండి. ముంచేవాడితో ఉంటే ఉన్నది కాస్త పాయే. ఆయన అంటాడు కదా, పాయే. హల్లెలూయా. నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. కాబట్టి ఆయన చెప్పినది చేయడి. ఆయన ఏం చెప్పాడు క్రైస్తవ సమాజమునికి? ఇదిగో నేను రాబోతున్నాను అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఏంటి? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12 చదువుదామా? త్వరగా, లాస్ట్ అధ్యాయం, లాస్ట్. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చేటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యేసుప్రభువు వారు చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడు సమాజానికి, క్రైస్తవానికి? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. త్వరగా, చాలా స్పీడ్గా. అల్లయ్యా, ఇందులో జల్దీ స్పీడ్, త్వరగా. అటుపళ్ళు మేము వెళ్ళిన కొత్తలో హైదరాబాద్లో గల్లీలోకి బళ్ళు వచ్చి అయ్యి అనేవాడు. ఏమన్నాడు నాకు అర్థమయ్యేది కాదు. అయ్యి అనేవాడు. అయ్యి అంటే రండి అని అర్థం మాట. హల్లెలూయా. అలాగే ఇంకో భాషలో హిందీ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, 4 తెలుగు బైబిల్, మొత్తం 6 బైబిళ్ళు నా హృదయంలో. మొత్తం ఈ 6 బైబిల్ కాకుండా 7 బైబిల్ ఉన్నా నా దగ్గర. హల్లెలూయా. నిజమే, అన్ని బైబిళ్ళు కూడా నేను అవసరాన్ని బట్టి నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. అయ్యి అంటే నాకు అర్థమైన తర్వాత ఇంకో వర్డు జల్దీ అంటే తొందరగా రమ్మని. అలా యేసుప్రభు వారిని సంఘం పిలుస్తుంది అయ్యి అని. నీ మొక్క నన్ను నువ్వు పిలుస్తున్నావు ఏంటి? నేను రావడానికి సిద్ధంగా ఉంటే నువ్వు సిద్ధంగా లేవు, వస్తే నీ తోళ్ళు ఊడిపోతాయి, నువ్వు సిద్ధపడి పిలువ అంటున్నాడు నన్ను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన వస్తున్నానని చెప్తున్నాడు. వస్తున్నానని చెప్పినప్పుడు నువ్వు నేనేం చేయాలి? సిద్ధపడాలి, జాగ్రత్తగా ఉండాలి.
అంతేకాదు ఆయన వస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు నీ చుట్టూ భయంకరమైన పరిస్థితులు కలుగుతాయని చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మీకేమీ ఉపయోగం లేనటువంటి ప్రసంగాలు తీసుకురావట్లేదండి నేను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. అక్రమము విస్తరించుడి చేత 11 ఆయన 10 నుంచి చదివే చెప్తాను. అనేకులు అభ్యంతర పడతారంట, ఒక్కనొకడు అప్పగించుకుని ఒక్కనొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుడి చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24 అంతా యుద్ధాల కోసం, భయంకరమైన పరిస్థితుల కోసం మొత్తం అన్ని చెప్పాడు. నేను మళ్ళా చెప్తున్నాను చూడండి, 4వ వచనం కూడా చదువుతున్నాను 3 నుండి. ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏమని మాతో అనగా, యేసు వార్త ఎట్లన్ను, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు అది వైఫై కనెక్ట్ అవుతుందా మన వీడియో? లైవ్ కంటిన్యూ అవుతూ ఉంచు, లేకపోతే కొంచెం ఆన్ చేశాను. ప్రెస్ చేయాలి వైఫై మీద ప్రెస్ చేయాలి. అది దానికి వైఫై ఉంది కదా, దాని మీద దాన్ని కనెక్ట్ చేయి. ప్రెస్ చేస్తే ఇది కనెక్ట్. స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు ప్రభువు వారు వచ్చేటప్పుడు ఎన్ని యుద్ధాలు జరుగుతాయో, జనం మీదకి జనం, నేనే క్రీస్తునని అనేకులు వస్తారట. ఈ మత్తయి సువార్త 24 ఆయన ఒలివల కొండ మీద మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. ఆయన పలువురిని మోసం చేస్తారట, అబద్ధ ప్రవక్తలు వస్తారట, నేనే క్రీస్తుని, అయ్యో అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే మీరు నమ్మవద్దు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. అనేకులు అలాగ ప్రేమ చల్లారిపోతారు. అక్ర విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారిపోను అంటూ ఏం చెప్పాడంటే, ఇవన్నీ మీ చుట్టూ జరుగుతాయి కాబట్టి అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. హల్లెలూయా. అంతవరకు సహించినటువంటి వాడే రక్షింపబడునని మీరు కట్టేశారు మొత్తానికి. అంతవరకు సహించినటువంటి వాడి రక్షింపబడతాడని దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉంది. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు, మనము పరలోక రాజ్యానికి చేరాలంటే నీవు అంతము వరకు సహించాలి. అంటే ఇవన్నీ నీ చుట్టూ ఇన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వేం చేయాలప్పుడు జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము. నేను ముగింపులో ఉన్న ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, ముగిస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్క రిఫరెన్స్ చదివాను కదా, మళ్ళీ అది ఒక్కొక్కటి 3 గంటల ప్రసంగం మాట ఒక్కొక్క రిఫరెన్స్ కోట్ చేసింది. హల్లెలూయా. దేవుడు అంట ఏం చెప్తున్నాడు, ఎవరి మీద దృష్టి పెడతాడంట ఆయన, ఎవరి మీద, ఎవడైతే దీనుడే విరిగి నలిగిన హృదయముతో ఉంటాడో వాని మీద దృష్టి పెడతాడంట. ఎంత చక్కగా లేఖనం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు చూడండి. ఎవడు దీనుడే నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో. దేవుని మాట విని భయభక్తులు కలిగి వారు ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట, వారి మీద దృష్టి పెడతాడు. అంటే దృష్టి పెట్టడం అర్థం ఏంటి, చూసి లేతాడా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి నీకు దూరం చేస్తాడని అర్థం. అంటే అర్థం ఏంటి, నిన్ను బాధ పెట్టే స్థితి, నిన్ను ఇబ్బంది పెట్టే స్థితి, అది ఇంకొక ఎలాంటిదైనా నీకు శాంతి లేకుండా, నెమ్మది లేకుండా నిన్ను దుష్టుడు బంధించేసి చూసువా, ఆ స్థితి అంతటిని దూరం చేస్తాడు. ఇప్పుడు యోబుని దేవుడు చూశాడా లేదా, చూశాడా లేదా యోబుని? యోబుని చూసినప్పుడు యోబుకున్నటువంటి ఆ భయంకరమైన స్థితి అంతా ఏమైంది, పోయింది. ఎందుకు? యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి. కష్టంగా భూమి మీద అదే జరుగుతుంది. దేవుని మాట చొప్పున ఎవరైతే వణుకుతూ భయముతో వాళ్ళు ఉంటారో వారి మీద దేవుడు దృష్టి పడతాడో. నేను ఒక మాట చెప్తున్నాను,
మరి నీ మీద దృష్టి పెట్టకపోతే నువ్వు 100 సంవత్సరాలు భక్తి చేస్తే మంచిదా? చెప్పాలి నాకు. దేవుడు నీ మీద ఏమీ దృష్టి పెట్టకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసుకుని భక్తి చేసుకుంటే ఏం ఉపయోగం? అది చెల్లదు ఆ భక్తి. అర్థమవుతుందా? కాబట్టి ఈనాటి క్రైస్తవ సంఘాల్లో అనేకులు పాస్టర్స్ లేదు, విశ్వాసం లేదు, కానీ దేవుని మాట వినరు వీళ్ళు. మరి దేవుడి మాట వినకపోతే నీకు ప్రయోజనం ఏంటి? అందుకే దేవుని మాట ఎంత విలువైనదో దేవుడు తన భక్తులకు నేర్పించి వాళ్ళను అనేక విధమైనటువంటి శ్రమల కొలులో వేసి దేవుని మీద వారు అనుకునేలాగా ఆధారపడేలాగా చేసి వారి ద్వారా దేవుని మాట ప్రకటించాడు. అపోస్తులైన పౌలు గారు అందరికంటే ఒక ముందు వరుసలో దేవుడు పెట్టాడండి. ఆయన చెప్తూ, నేను ముగించేస్తున్నాను, ఎంత సమయం లేదు, ఇబ్బంది పడవద్దు, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. సహోదరులారా, నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు, చూడండి, వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మను మీకు ప్రకటించుచు, అపోస్తులైనటువంటి పౌలంట తన జనుల దగ్గర, తన సంఘాన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రాలేదంట? వాక్చాతుర్యముతో గాని జ్ఞాన అతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. మరి ఎలా వచ్చాడు? కింద, నేను యేసుక్రీస్తును అనగా సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరక్కుండుదనని నిశ్చయించుకుంటుని. మరియు చూడండి, పౌలు గారే తన నోటి ద్వారా తను చెప్తున్నటువంటి మాట, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ. అబ్బా, ఎవరు? భక్తాగ్రేసుల్లో శ్రేష్ఠుడైనటువంటి పౌలు గారు ఎలా ఉన్నాడంట? దేవుడి పని చేయడానికి తన జనుల ముందు, తన సంఘాల దగ్గర ఎలా ఉన్నాడంట? భయముతోనూ వణుకుతోనూ, బలహీనతతోనూ భయముతోనూ వణుకుతోనూ ఉన్నాడంట వాళ్ళ మధ్య. దేవుని గురించి చెప్పడానికి, దేవుడి పని చేయడం అంటే ఎలా పడితే అలా చేసేది కాదు, చాలా జాగ్రత్త కలిగి, ఏంటి, వణుక్కుంటూ సనుక్కుంటూ రకరకాలుగా అలా చేసుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? చాలానంట ఎలా పడితే అలా చేసేది కాదని భయముతోనూ వణుకుతోనూ బలహీనతతోనూ ఉన్నాడట. అంత గొప్ప పౌలు మాట. మరి దైవజనుడే అన్ని రకాలుగా ఉండి దేవుడి పని చేస్తుంటే వినేటువంటి వారు భయం ఉండాలా లేదా? ఒక మాట చెప్తాను, దేవుడి మాట ఏమి అనుకుంటా నీలో ఎలా దేవుడు కార్యం చేస్తాడో చెప్పు. ఏమి వింటున్నారు చెప్పండి. యథార్థంగా ప్రతి వ్యక్తి కూడా గుండెల మీద చేసుకుని ఇంతవరకు నీ జీవితంలో దేవుని మాట నువ్వు ఎంత వింటున్నావో చెప్పు. చాలా మంది చెప్పిన మనుషుల మాటలు వింటారు కానీ దేవుని మాట వినరు, చాలా తక్కువ వింటారు. అవునా కదా? అందుకే మీరు చూడండి, ఎవరైతే ఎక్కువగా దేవుని మాట వింటారో వారు అందరిలాగా ఉండరు, అందరిలాగా బ్రతకరు. అందరిలాంటి సమస్యలు ఉంటాయి, అర్థమవుతుందా? అందరిలాంటి సమస్యలు వారికి ఉంటాయి, అందరిలాగా వాళ్ళు బ్రతకలేరు. ఎందుకంటే అందరికంటే, వారి చుట్టూ ఉన్నటువంటి అందరికంటే ఎక్కువగా దేవుని మాట వింటున్నారు కాబట్టి. హల్లెలూయా. దేవుడి మాట వినకుండా, దైవజనుడు మాట వినకుండా, ఏం వినకుండా అసలు భక్తి ఎలా భక్తి చేస్తున్నావు? నేను అందుకన్నాను, ప్రపంచంలో క్రైస్తవుల్లో అనేక మంది బాగా అసలైనటువంటి తెక్కలోళ్ళు వీళ్ళే. ఏ తెక్కలోళ్ళు వీళ్ళు? దేవుని మాట వినకుండా భక్తి చేయడం. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనిషి జ్ఞానం పొందుకోవాలి, తెలివి పొందుకోవాలి, బాడీ పెంచుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. చూడండి, ఎంచ దినాల్లో జ్ఞానాలు పెంచుకుంటున్నారేమో కానీ భక్తి తక్కువైపోతుంది. మనిషి తెలివి అన్ని సంపాదించుకుంటున్నారు కానీ ఆత్మీయత తక్కువైపోతుంది, ప్రార్థన తక్కువైపోతుంది. జ్ఞానం ఎక్కువ అవుతుంది, ప్రార్థన తక్కువ అవుతుంది, ఆత్మీయత తక్కువ అవుతుంది, విశ్వాసం తక్కువైపోతుంది, భక్తి తక్కువైపోతుంది. ఎవరికి కావాలి ఈ జ్ఞానం? ఇప్పుడు చెప్పండి. నీ భక్తి జీవితం ఏమో తక్కువైపోతుంది, నీ విశ్వాసం తక్కువైపోతుంది, నీ ప్రార్థన తక్కువైపోతుంది. ఇప్పుడు జ్ఞానం ఎక్కువ, నీకు ఏం ఉపయోగం చెప్పండి? ఎవరికి కావాలి ఆ జ్ఞానం? ఏమి అక్కర్లేదు జ్ఞానం, కానీ ఎట్టి పరిస్థితుల్లో నా విశ్వాసం తక్కువైపోవడానికి వీళ్ళు. అందుకే భక్తులు వాళ్ళ జీవితంలో ఎన్నో రకాల ముళ్ళు. ప్రవక్త అంటాడు, పౌలుకుండినటువంటి ముళ్ళు అర్థం కాకపోతే పౌలు దర్శనం ఇంకేం అర్థం అవుతుందని. హల్లెలూయా. అర్థమవుతుందా? భక్తులలో దేవుడు తన జనాంగములోను కొన్ని గాయాలు, కొన్ని ఇబ్బందులు పెట్టాడు మాట. ఎందుకు? అది చల్లారిపోవడానికి కాదు.
నువ్వు ఇంకా వాటిని పెట్టి దేవుని శక్తిని పొందడానికి. అందుకే ఆ కేటగిరీలో మొదటి బేజలాజరు ఉంటాడు. శరీరంలో మొత్తం ఫిజికల్గా మొత్తం అన్ని కూడా తనకి లో స్థాయిలో ఉన్నాయి, అవునా, చాలా దిగజారి స్థాయిలో ఉన్నాయి. ఎవరిదో తింటున్నాడు బల్ల మీద పడేటువంటి రొట్టు మొక్కలు, అన్ని కేటగిరీస్ చాలా అత్యధిక స్థాయిలో ఉన్నారు. కానీ ఎంత విశ్వాసం ఎంత భక్తి ఉంటే అబ్రాహ్మణం అనుకుంటాడు చెప్పండి, ఏమి లేకుండా అనుకుంటాడా చెప్పండి. అంటే సరైన మైండ్ సెట్ రాలేదు ఇంకా సంఘానికి. అర్థమవుతుందా? ఏది ఎక్కువ ఉండాలో ఏది తక్కువ ఉండాలో అర్థం కాలేదు. జ్ఞానం 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 సంపాదించుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఈ అతి తెలివైన జ్ఞానమే. నేను అందుకే మీకు ఎన్నో ప్రసంగాలు ఏమాట చెప్పాను, తెలివిగా ఉండండి కానీ అతి తెలివిగా ఉండొద్దు. అందులో నాతోటి అసలు అతి తెలివిగా ఉండొద్దు అసలు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ తెక్కువలు మీరే అవుతారు అతి తెలివిగా ఉంటే నాతో. హల్లెలూయా. అతి తెలివి ప్రదర్శించకండి, తెలివైన వారికి ఉండండి. నీ జ్ఞానం ఎక్కువైపోయి, నీ తెలివి ఎక్కువైపోయి, నీ భక్తి తక్కువై, నీ విశ్వాసం తక్కువై, నీ ప్రార్థన తక్కువైతే, నిజం చెప్తున్నాను దేవుని సాక్షిగాని, ఈ నెలలో మార్చి నెలలో కలిగినటువంటి ఉపవాసాల ద్వారా నేను చాలా భయపడ్డాను, ఎంతో ఆనందించాను, చాలా వణుకాను. ఇంకా 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 చెప్పాను కదా నా తీర్మానం. ఏం చెప్పాను కొత్త సంవత్సరంలో, ఈ సంవత్సరంలో ఇది వరకు జరిగినటువంటి సేవ కంటే, అంటే ఇన్ని సంవత్సరాల్లో నా క్రైస్తవ జీవితంలో జరిగినటువంటి కార్యముల కంటే, సేవ కంటే ఇక్కడ నుండి, అది ఈ సంవత్సరమే మళ్ళా మొదలు, ఈ సంవత్సరంతోనే ప్రారంభం, అది అధిక రెట్టింపు కావాలి. ఇది నా తీర్మానం చెప్పాను. అలా కావడానికి ఈ మార్చి నెలలో ఉపవాస ప్రార్థనలో నాకు బలమైనటువంటి బలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మామూలు బలాన్ని ఇవ్వలేదు, బలమైనటువంటి అభిషేకము ఏంది, చాలా చాలా శక్తిని ఇచ్చేయమాట. అర్థమవుతుందా? దేవుని మాట కొరకు పౌలు ఇలా ఉన్నాడంటే ఇలా వచ్చాడట. ఇప్పుడు ఎలాంటి మాటలు వీళ్ళు వింటున్నారు, సంఘాలు ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నారు అర్థం కాలేదు వీళ్ళకి. ఇలాగుండి ఆయన వణుకుతో భయముతోను వీళ్ళు దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ చూడండి, ఆ కింద వచ్చిన వదిలేసాను. ఇంకా నాలుగో వచనం, 4వ భాగం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతముని వినియోగించి తిని. ఇది ప్రసంగ శాస్త్రానికి మించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. హల్లెలూయా. ఏం ఉపయోగించాడట? మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నారు. ఇది కాదు. దేన్ని ఆధారం చేసుకోవాలంట? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలట. కనుక దేవుడు తన భక్తులకి నేర్పించాడు, తన భక్తులకు చెప్పినటువంటి మాటలను వాళ్ళు చెప్తున్నాడు. ఈరోజు అనేకులు చల్లారిపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి నీ విశ్వాసంలో ఫెయిల్ నువ్వు. మనుషుల జ్ఞానం, మనుషుల ఆలోచనలు, మనుషుల స్థితులు, వాళ్ళు బాధపడుతున్నారు, లేకపోతే వాళ్ళు పొగుడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, దీని చుట్టే తిరుగుతుంది. దేవుని శక్తి వైపు రావట్లా. కొంతమంది అవసరమైనటువంటి సంగతులు తెలుసుకోండి, అవసరమైన నేర్చుకోండి అంటే వీళ్ళకి ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ మాట్లాడుకుంటారు ఎవరు, ఈ మాట ఎందుకు నీకు అవసరం, నువ్వు దేనికొచ్చో పని చేసుకున్నావు. ఈ చాలా మంది నా చుట్టూ ఏం జరిగేది తెలుసా, నా చుట్టూను చాలా కాలంగానే నా దగ్గరికి ఎవరు వచ్చారో, నేను ఎవరితో మాట్లాడుతున్నానో, నా బండి ఎవరు ఎక్కారో, నా ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారో, డైల్ కార్లో నంబర్లు చూసే పని వీళ్ళకే వచ్చింది. వీళ్ళు సంఘానికి వచ్చింది ఎందుకు? వాక్యము. నాకు తెలిసి ఏ సేవకుని అంతగా హింసించారు ఎవరో, ఏ సేవకుని కూడా అంతగా హింసించారు. అందుకే ఈ రోజు ఇంతగా దేవుని శక్తితో మండింపబడుతూ నడిపించబడుతుంది. నా ఫోన్లో నంబర్స్ నీకెందుకు? సేవకుడికి ఎన్నో ఫోన్స్ వస్తాయి, రావా అంటే చూడండి ఏమి నేర్చుకున్నట్లు, ఎందుకు వెళ్తున్నారు చర్చికి, ఎందుకు వింటున్నారు దేవుని వాక్యం మర్చిపోయి ఇలా రకరకాలుగా దేవుని శక్తి లేకుండా బ్రతికేస్తున్నారు జీవితకాలం అంతా. అలాగే బ్రతికేస్తారా? యేసు ప్రభువు చెప్పాడు, ఆయన మీతో చెప్పినది చేయడాన్ని తల్లే సాక్ష్యం ఇస్తుంది. ఆనాడు శిష్యులు పరిచారకులు చేశారు. ఇప్పుడు చెప్పాడు దేవుడు, నీ మీద 100% దేవుడు దృష్టి పెట్టాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని అందరి భయభక్తులు కలిగి విరిగి నలిగినటువంటి హృదయముతో నీ ఉంటే యెషయా 66:2 నీ పట్ల నెరవేరుతుంది. అది నెరవేర్చగలిగినటువంటి భక్తులకు నువ్వు వచ్చావంటే నేను చెప్తున్నాను, దయ్యాలు నిన్ను చూసి భయపడి వణికితూ పారిపోతుంటాయి అన్నమాట. నువ్వు దేవునికి వణికే వ్యక్తివైతే, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే అవి నీకు భయపడతాయి, నీకు వణుకుతాయి. నువ్వేమో ఈయనకే దూరంగా ఉంటాయి, నీకు
భయపడతాయా, పొమ్మంటే పోతాయి. అలాగే 7 తయారవి దయ్యమా యేసునామలో పో అన్నమాట. చెప్పాడు కదా సోదరుడు రాత్రి, ఆ దయ్యాల ముందు పోవంటే ఓం బి స్వాహ అన్నాడు, కాంకాలి స్వాహ అని. ఇప్పుడు యేసునామం దగ్గరికి వచ్చాడు, మార్చాడా లేదా? అప్పుడు దయ్యాలు అలాగే పోయినాయి. ఇప్పుడు అసలైనటువంటి అధికారం మాట. అలాగే అంటే నన్ను అసలైన ట్రాక్ లోనికి రండి. ఇంకెప్పుడు వస్తారు? సమయం అయిపోతుంది, రాకడ సమయం సమీపించింది. అందుకని దేవుని మాట, ఆయన మీతో చెప్పినది చేయట్లేదు. మనం ఆయన చెప్పింది చేయట్లేదు, మిగిలిన వాళ్ళందరూ చెప్పినది చేస్తున్నాం. హల్లెలూయా. ఫైనల్ గా చెప్పాడు దేవుడు, అన్ని కోణాల్లోనూ చెప్పాడు. ఎన్ని చెప్పినా వినరా? ఎలా చూడండి, ఎన్ని చెప్పినా వినరా? దేవునికి తెలుసు, భక్తుడు చెప్పు. ఎలాంటి ప్రసంగాలు చేసినా నువ్వు ఎన్నైనా చేసుకో, మేము మాత్రం వినననే ఒక తీర్మాన సమర్పణ కలిగిన వారు ఖచ్చితంగా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ నాశనానికి వాళ్ళే ఉత్తరవాదులు. కర్మ అంతే, ఎవరు ఏమి చేయలేరు. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నప్పుడు మార్పు లేకుండా, దేవుడి మాటకు బైబిల్ లేకుండా ఇంకా నచ్చిన స్వభావంతో నచ్చినట్లుగానే బ్రతుకుతే ఉండదు. అందుకు ప్రభు ఎరిగిన వాడు ఏం చెప్పి తెలుసా? ఇప్పుడు మత్తయి సువార్తలో అన్ని సంగతులు చెప్పాను, ఏం జరుగుతుందో దేవుడు ఏం చెప్పాడో చెప్పాను నేను. యెషయా 66:2 కూడా దేవుడు ఏం చెప్పాడో చెప్పాను. అంటే ఆయన నీ మీద తిరగాలి, నీ వైపు చూడాలి, నిన్ను దీవించాలి, నిన్ను బలపరచాలంటే ఏం చేయాలో చెప్పాను. ఫైనల్ గా చెప్పిన మాట ఏంటో చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి రండి. మనం ఇంకా లాస్ట్ ద కన్క్లూజన్ ఆఫ్ ద మెసేజ్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి త్వరగా చదవండి. ప్రభు చెప్తున్నటువంటి మాట, ఆయన మీతో చెప్పినది. ఆయన ఏం చెప్తూ ఉన్నాడు అంటే, దేవుని సమాజం అంతటికి ప్రవ్వా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే అని చెప్పాడు. విన్నారు అందరూ? 22 ఆ దినమందు చూసంట ప్రవ్వా వినాలి అందరూ కూడా. ప్రవచింపలేదా, వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పెదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పేదను. మళ్ళీ ఇందాక మొదటి యోహాను పత్రిక చదివించాను కదా, 3వ అధ్యాయము. మళ్ళీ ఇక్కడ చెప్తుంది ఏమంటున్నాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి. సంఘాల్లోకి ఎలాగైనా వచ్చేయచ్చు, మనుషులు కట్టినటువంటి సంఘాల్లోనికి ఒక వ్యక్తి ఎలాగైనా వచ్చేయచ్చు, కానీ దేవుడే కట్టినటువంటి సంఘం పరలోక రాజ్యంలోనికి రాలేడు ఎవడో కూడా. ఎవరు రాలేరు అంటే అక్రమము నడిచేవారు రాలేరు. అందుకని క్రమమైనటువంటి భక్తి, క్రమమైనటువంటి రీతిలో నడిచేవారు మాత్రం వస్తారంట. వాళ్ళందరినీ పొమ్మన్నాడు. ఇప్పుడు చూడండి అందరూ కూడా, ముగింపులో మనమున్న ఈ మూల వాక్యానికి ఏం చెప్తుంది ఇక్కడ అంటే 24 చెప్పాడు. కాబట్టి ఈ నా మాటలు విని, అంటే పైన ఏం చెప్పాడు? మీరు ప్రవ్వా నా చుట్టూ తిరగడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే వెళ్తుంది. కాబట్టి అక్రమం చేయవారులారా మీరు పోండి, నేను మిమ్మల్ని ఎరగనని చెప్పాడు ఆయన. దేవుడి మాట ఇది. రావచ్చు, నీకు నచ్చినట్లుగా రావచ్చు, నచ్చినట్లుగా బ్రతకచ్చు, అది నీ ఇష్టం. ఎందుకంటే నువ్వెన్నో దైవజనుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు, అంతా నీ ఇష్టమే. అంటే చెప్పండి, నువ్వు చేసేటువంటి భక్తి ఎలాంటి భక్తి? దేవునికి కోపం కలిగేటువంటి భక్తి కదా. అందుకేం చెప్తాడంటే ఈ నా మాటలు వినంటే పైన చెప్పాడు దేవుడు. ఇప్పుడు కూడా ఏంటంట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టున బుద్ధిమంతుని పోలి ఉండను. ఎవరైతే చూడాలి అందరూ కూడా, ఎవరైతే దేవుని మాట వింటారో ఆ విన్నటువంటి వ్యక్తులకు, లోబడినటువంటి వ్యక్తులకి భూమి మీద ఇతర మనుషులకు కలిగే ఇబ్బందులు, కష్టాలు, బాధలు, నష్టాలు అన్ని కూడా వస్తాయంట. వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుని మాట వినే వ్యక్తులు గనక ఆ దేవుడు ఏం చేస్తాడట? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది బండ మీద వేయబడును గనక అది పడలేదు. అంటే దేవుని ఇలా చూడాలి, దేవుని మాట విని నడుస్తూ ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి వ్యక్తి మీద చెప్పాను కదా మొన్న అక్కడ పదవసలో 7 రకాలమైనటువంటి శ్రమలు. రోమ 8వ పత్రిక చెప్పాను, 33 నుంచి 34 నుంచి కదా. ఎన్నో రకాలుగా వస్తాయి. ఇశ్రాయేల్ ఐగుప్తు నుండి కనానికి వెళ్ళడానికి 7 జాతులు, అమోరీయులు, అమోనీయులు, గిర్గాషీయులు, ఎబిషీయులు, ఇత్తీయులు, వీటన్నిటిని అలాగా రోమ పత్రికలో పౌలు గారు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇన్ని రకాల శ్రమలు, పరిస్థితులు వచ్చినాయి. కానీ దేవుని మాట వినే వ్యక్తి గనక ఇంకా అక్కడిపై మనం వెళ్ళాలంటే, యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయి తట్టుకోగలరు ఎవరైనా? ఇన్ని శ్రమలు వచ్చాయి, అయినా సరే అతడు స్థిరంగా నిలబడ్డాడు కదా. ఎందుకు?
అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని మాట వినేవాడు కాబట్టి తన పోయినన్ని మళ్ళీ దేవుడి మాట మళ్ళీ ఇచ్చేసింది తనకే. హల్లెలూయా. నువ్వు పోయిన దాన్ని ఎక్కడ దేవుని వదిలేసి ఎత్తుకుంటున్నావు, ఆయన పాదాల దగ్గర ఉన్నాయి నీకు కావాల్సినవన్నీ. అర్థమవుతుందా? నీకు కావలసినటువంటి సమాధానం కావాలా, సంతోషం కావాలా, నెమ్మది కావాలా, నీకు కావలసినటువంటి న్యాయమైన ప్రతి వరము, ఈవి, ప్రత్యక్షత, ఆశీర్వాదం, సంతోషం, ఘనత అన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. అందుకే ఆయన పాదాలు పట్టుకున్నారు భక్తులు. హల్లెలూయా. అమ్మ ఎవరు పడుకోవద్దు, ఆయన పాదాలు పట్టుకున్నారు. నువ్వు మొత్తానికి పని లేదు, ఇంపార్టెంట్ కాదనుకుంటున్నావు, నీకు నచ్చినట్లు బ్రతుకుతున్నావు. కనుక ఆయన మాటలు విన్న వారికి వరదలు, తుఫాన్లు, గాలిలు ఇన్ని వస్తాయట. ఎన్ని వచ్చినాయి కానీ ఏమవుదట, అది బండ మీద వేయబడింది గనక దానికి ఏమీ నష్టం కలగదట. ఇప్పుడు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలిండు. చూడండి ఎలా ఉందంట, ఇసుక మీదే తన ఇల్లు కట్టినటువంటి బుద్ధిహీనుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడును, దాని పాటు గొప్పదని చెప్పను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపరుచుండి. ఏలైనగా ఆయన వారి శాస్త్ర వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించుచుండెను. థియాలజికల్ శాస్త్రంలో పరిశీలనగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి అథారిటీ కలిగిన వాడిగా, అధికారము కలిగినటువంటి వాడిగా మాట్లాడతాడు మాట. హల్లెలూయా. ఆయన చెప్పినది చేయుడి అంటే ఆయన ఏం చెప్పాడు ఇంకో చెప్పాను. ఇప్పుడు యోహాను సువార్త మన మూలవాక్యంలో అందుకే అన్నాను, ప్రసంగ శాస్త్రాలు అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా వివరించాలి, అది వేరే కోణం. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఆయన చెప్పినది ఏం చెప్పాడు. ఆయన నీ భక్తి పాడైపోతుంది ఎందుకు, నీ దీవెన పాడైపోతుంది ఎందుకు, నీ విశ్వాసులు ఎందుకు బలహీనమైపోతున్నావు, నువ్వేమీ ఎందుకు చేయలేకపోయిన స్థితిలో ఉన్నావు, ఎందుకు దేవుని మాట వినలేనందువలన. దేవుని మాట వింటే ఏం జరిగింది నేను చెప్తున్నాను. శ్రమలు, కష్టాలు, బాధలు అంటావా భక్తిహీనులకి వస్తాయి, భక్తులకి వస్తాయి. అయితే ఎవరు తట్టుకుంటారంటే దేవుని మాట విన్న వాళ్ళు మాత్రమే తట్టుకుంటారు. దేవుని మాట వినకుండా నీ సొంత ఐడియా ప్రతి వ్యక్తికి ఉంటుంది, సొంత ఆలోచన అనేటువంటిది. నువ్వు దానికి ఇంపార్టెంట్ ఇచ్చావనుకో, నువ్వు ఇంకా కురిగిపోతావు. ఇంకా చెప్తున్నాను, బోల్డ్ ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే వదిలేశారు చాలా మంది. ట్రాక్లు లేకుండా ఏదో అనుకుంటున్నారు, వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు. అనవసరంగా మీ కానుకలు పాస్టర్ గారికి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఏంటి మీ పనులు పోగొట్టుకుని, వేటలు పోగొట్టుకుని, చర్చికి వెళ్ళడంలో ఉపయోగం ఏమాత్రం లేదు. ఒకటే చెప్తాను, ఫైనల్ గా ఒక తీర్మానం చేసుకోండి. దేవుడి మాట వినిలాగా ఉంటే దేవుని సన్నిధిలో నేను ఉంటాను. ఇంకా ఆయన మాట అన్నప్పుడు ఎందుకు సోదరా హ్యాపీగా సినిమాలకి వెళ్ళు, తాగేవాడు తాగండి, తిరిగేవాడు తిరగండి, ఎంజాయ్ యువర్ లైఫ్, ఎంజాయ్ చేయాలి జాక. కానీ మిమ్మల్ని చూసాను, చూసావా క్రైస్తవుల్లో కొంతమంది మా మతంలోకి వచ్చారని బత్తాయిలు కొంతమంది అయినా ఎవరిని సంతోషపెట్టలేని బతికేందుకు ఆన్లైన్ సంతోషపెట్టండి వెళ్ళి. నేను చెప్తున్నాను, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక మారుమూల ప్రాంతానికి చెందినటువంటి ప్రసంగాలు కాదు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎక్కడున్నా సరే వాడు కావాల్సినటువంటి సందేశం ఇది. హల్లెలూయా. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మాట విన్నప్పుడు నువ్వు ఎంతకాలం భక్తి చేస్తే ఉపయోగం ఏంటి, ఎంతకాలం ఉపయోగం, నువ్వు భక్తి చేస్తే ఉపయోగం ఏంటండి. అందుకే సరైన తీర్మానం చేసుకుందాం. మట్టలాదివారం కూర్చున్నటువంటి ప్రసంగాన్ని నేను ఇక్కడ చేయడానికి పూనుకున్నాను, కానీ ప్రభు అవకాశం ఇవ్వలేదు. అక్కడ చేయమని చెప్పాడు నాకు. అర్థమవుతుందా? ఎక్కడ ఏది చేయమంటే అక్కడే చేస్తాను నేను. అర్థమవుతుందా? ఈరోజు మట్టలాదివారం కదా మర్చిపోయేటి పాస్టర్ ఈ ప్రసంగం చేస్తాను అనుకుంటారా? మట్టలాదివారం ఇది కూడా. హల్లెలూయా. మట్టలాదివారంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే, ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఖర్జూర మట్టలు పట్టుకుని ప్రభు పేట వచ్చేవాడు హోసన్న 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 అంటే జయము జయము. ఈ ప్రసంగం ఏం చెప్తుందంటే, మట్టలాదివారం కదా, నీ జీవితంలో ఎంతకాలం జయం లేదు సోదరి సోదరా. ఈ మట్టలాదివారం నాడు ప్రభు వచ్చాడు నీకు జయం ఇవ్వడానికి. ఆయన మాట విని నీ విశ్వాసాన్ని కాపాడుకుని, నీ పరిశుద్ధతను కాపాడుకుని ఈ భక్తి జీవితంలో ముందుకు సాగు. వస్తాయి అవమానాలు, నిందలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. అవన్నీ ఎలాగొచ్చి అలాగే పోతాయి, నువ్వు మాత్రం నిలిచిపోతావు. చెప్పండి, ఇది కాదా జయం అంటే? జయం అంటే ఏ కష్టము రాదు, ఏ బాధ రాకూడదు, ఏ అవమానం రాకూడదు. ఇదా? ఎవరన్నా చూడండి లోకల్ అలా ఎవరున్నారేమో. అసలు ఏసే దేవుడు కాదన్న వాళ్ళు కూడా అలా ఎవరు లేరు. మరి భక్తులు అయిపోదాం అనుకున్నాం, మనకు రావద్దా? చెప్పండి, ఎందుకంటే ఏం చెప్పాలి మీకు? మట్టలాదివారం నాడు జయం ఇవ్వడానికి వచ్చాడు. ఈనాడు మీరు ఆ జయం తీసుకోవాలి వద్దా? తీసుకోవాలంటే నేను చెప్తున్నాను, ఓన్లీ వన్. ఆయన మాట విని నీ జీవితంలో
నీ జీవితంలోని అనుభవించలేని కార్యాలు మాట లేసి సాక్ష్యాలు చెప్తావు. ఉండలేవు, చెప్పకుండా ఉండలేవు అసలనే. ఆయన మాట వినడం మొదలుపెట్టు. అమ్మా నిద్రపోవద్దు, ఆయన మాట వినడం మొదలు పెట్టండి. దేవుడి మాట వినకపోతే దేవుడి దగ్గర ఎలా భక్తి చేస్తావండి? నిన్ను వల్ల నీ పొరుగుని ఎలా ప్రేమిస్తావు, ఎలా క్షమిస్తావు, ఎలా ఖండిస్తావు, ఎలా బుద్ధి చెప్పుతావు, ఎలా బోధిస్తావు? అసలు ఆయన మాటే నీకు లేనప్పుడు అసలు నువ్వు చేసేదంతా ఇప్పుడు క్రమం ఉంటుందా? మొత్తం క్రమం ఉండదు. ఈ భూమి మీద ఎలాగన క్రమం లేనటువంటి సంఘాలు, క్రమం లేనటువంటి సేవకులు, క్రమం లేని విశ్వాసులు. మరి ఇన్ని క్రమాలు లేకుండా వెళ్ళిపోతుంటే ఆయన అసలైన ఆయన క్రమం లేని వాళ్ళు తీసుకెళ్తానని చెప్పాడా? మత్తయి సువార్త 7:21 అక్రమం చేయవాళ్ళ నది నుండి సంఘంలోకి మాత్రం ఎలాగైనా సరే నైట్ తాగేసి సంఘంలోకి రావచ్చు, నైట్ తిరిగేసి సంఘంలోకి రావచ్చు, ఏమేమో చేసుకుని రావచ్చు. అక్కడికి వెళ్ళడానికి అలాగా ఉండదు. గనుక ధనవంతుడు ఆ అక్రమంతో ఉన్నాడు కాబట్టి నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఎక్కడైనా సరే ఏంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందో, ఆయన నిన్ను చూసే విధంగా ఆయన యందు వణుకుతో భయభక్తులు కలిగి ఉండు. ఈ యొక్క ఏంటి చెప్పినటువంటి మత్తయి 7 చివరి వచనాల్లో చెప్పినట్లుగా ఎన్ని పరిస్థితులు నీ మీదకి వచ్చినా అవి ఏమీ చేయలేవు. నీ తెలివిని ఉపయోగించుకుండి దేవుని మాట అనకుండా, సేవకుడి మాట అనకుండా నీ సొంత ఆలోచనతో నువ్వు నడుస్తావా? నిన్ను ఎవరూ రక్షించలేరు. ఎందుకంటే ఆయన చెప్పినది ఇది. హల్లెలూయా. కాబట్టి ప్రభు వాళ్ళలో ఒక తీర్మానం చేసుకుందాం. ఇంతకాలం నా సొంత మాటల చేత, నా సొంత ఆలోచన చేత, నాకు ఇష్టమైన మాటల చేత నేను ఎంతో పోగొట్టుకున్నాను, ఎంతో కూలిపోయాను ప్రభువా, పాడైపోయాను. ఇక మీదట ఇది మొదలుకొని నీ రాకడ వరకు, నా పోకడ వరకు నీ మాట చొప్పున నేను బ్రతుకుతానని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. అలాగే నా దేవుడిచ్చే విజయాన్ని పొందుదాం. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ.